మనం ధ్యానిస్తున్నటువంటి లేఖన భాగం గత కొన్ని నెలలుగా రోమీలకు రాసిన పత్రిక. ఈరోజు 11వ అధ్యాయం, 12వ అధ్యాయం, 13వ అధ్యాయాన్ని ధ్యానిస్తాం. ఈ రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం నుండి ఈ 11వ అధ్యాయం చివరి వరకు ఒక భాగం అయితే 12వ అధ్యాయం నుండి చివరి వరకు ఇంకో భాగం, రెండవ భాగం. అయితే ఇందులో మొదటి అధ్యాయం నుండి 8వ అధ్యాయం చివరి దాకా క్రైస్తవ సిద్ధాంతం, క్రైస్తవ విశ్వాసం, యేసుప్రభు ఎవరు, ఎందుకు యేసుప్రభుని అంగీకరించాలి, పాపం అంటే ఏంటి, ప్రాయశ్చిత్తం అంటే ఏంటి, నీతి అంటే ఏంటి, యేసుప్రభులో మనం ఎందుకు శ్రమ అనుభవిస్తున్నాం, ఇవన్నీ కూడా 8వ అధ్యాయం వరకు చెప్పాడు ఆయన. ఆ 8వ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి మరి ఇలాంటి రక్షణ ఎందుకు, ఎవరిలో నుండి అయితే రక్షణ ప్రారంభమైందో వాళ్ళకి చెందలేదు, వాళ్ళకి అందలేదు అనేటువంటి ప్రశ్న వచ్చింది. అర్థమవుతుందని నేనేం చెప్తున్నాను? మొదటి అధ్యాయం నుండి, మొదటి అధ్యాయం ఏంటంటే అన్ని జనులు ఎలా పాపానికి లోనై ఉన్నారు. రెండవ అధ్యాయం ఏంటి, యూదులు ఎలా పాపానికి లోనై ఉన్నారు. మూడవ అధ్యాయం ఏంటి, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. కాబట్టి క్రియలను బట్టి కాదు, కేవలం దేవుని ఉచితమైన కృపను బట్టి ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడితేనే అదొక్కటే మార్గం మానవ జాతికి. అది క్రీస్తు యేసునందలి విశ్వాస మూలమైనదై అందరికీ కలిగేటువంటి రక్షణ, నీతి అని చెప్పి 3వ అధ్యాయాన్ని ముగించాడు. ఇక 4వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆ నీతి ఎలా వస్తుంది మనకి అని గతంలో ఎవరైతే నీతికి వారసులుగా చేయబడ్డారో వాళ్ళని గురించి చెప్పాడు. ఇక 5వ అధ్యాయంలో నిరీక్షణను గురించి చెప్పాడు. 6వ అధ్యాయంలో నూతన పరచబడిన విధానాన్ని గురించి చెప్పాడు, అంటే పునరుద్ధాన జీవాన్ని గురించి చెప్పాడు. 7వ అధ్యాయంలో ధర్మశాస్త్రం కింద ఉన్నప్పుడు ఎలా ఒక వ్యక్తి దేవునికి శత్రువుగా ఉంటాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనుగా శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును అనే కేక వినిపించాడు. 8వ అధ్యాయం వచ్చేటప్పటికి కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని క్రీస్తులో ఉన్నటువంటి ఆ భరోసాని చెప్పాడు. చెప్పి ఆ 2వ భాగంలో ఈ యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు ఎందుకు శ్రమ అనుభవిస్తున్నామంటే అంటూ క్రీస్తు యేసు ప్రేమ నుండి ఎలాంటి ఉపద్రవం మనల్ని విడదీయలేదు, అంత బలమైంది క్రీస్తు ప్రేమ అంటూ ముగించాడు. ఇంతవరకు యేసు ప్రభులో ఉన్నటువంటి ఆ నిరీక్షణను గూర్చి, ఆ నీతిని గూర్చి, ప్రాయచిత్తాన్ని గూర్చి ఈ సువార్త సారాంశాన్ని చెప్పిన తరువాత వెంటనే 9, 10, 11 అధ్యాయాల్లో ఆయన ఏమని ప్రారంభిస్తున్నాడు అంటే 9వ అధ్యాయం మొదటి వచనంలో ఇలాంటి రక్షణ ఎందుకు యూదులకి అందట్లేదు. మొదటి వచనం, నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండకూడదును. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు అంటే ఇలాంటి రక్షణలో యూదులు ఎందుకు పాలిభాగస్తులుగా లేరు? రక్షణ ఎక్కడి నుంచి వచ్చింది? యూదుల్లో నుండే రక్షణ వచ్చింది. కానీ ఆ యూదులే సువార్తని ఎందుకు అంగీకరించలేదు, ఆ యూదులే రక్షణను ఎందుకు కాదనుకుంటున్నారు అని బాధపడడం ప్రారంభించాడు. అలా 9వ అధ్యాయంలో ఎలా దేవునికి ప్రారంభం నుండి యూదుల మీద లేదా ఇశ్రాయేలీల మీద ప్రత్యేకమైన దృష్టి ఉంది, ఎలా వారు ఏర్పరచబడిన వంశము పితరుల దగ్గర నుంచి ఎలా ఆయన ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు, యాకోబు కుటుంబాన్ని ఎలా ఏర్పాటు చేస్తున్నాడు అనేది చెప్పుకుంటూ వచ్చాడు. 9వ అధ్యాయం అంటే సెలక్షన్, దేవుడు ఎలా వారిని ఎంపిక చేసుకున్నాడు. 10వ అధ్యాయంలో అయితే ఆ ఇశ్రాయేలీలు దేవుని సెలక్షన్ మీద ఆధారపడకుండా, దేవుని కృప మీద ఆధారపడకుండా
సొంతంగా నీతిని సంపాదించాలనుకున్నారు. ఇది 10వ అధ్యాయం మొదటి వచనం చూడండి. సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయని ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలైనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. దేవుడు నీతిమంతులుగా చేస్తాడు, కానీ మనం నీతిమంతులుగా ఎప్పటికీ కాము అనే విషయం తెలియకుండా ధర్మశాస్త్రం క్రింద ఉండి ధర్మశాస్త్ర ప్రకారం నీతిమంతులుగా కావడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు దేవుడు అంటే ఆసక్తే, కానీ ఆ ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు, స్వనీతిని స్థాపించాలనుకుంటున్నారు. అంటూ మనం నీతిమంతులు కావాలంటే యేసు ప్రభువును అంగీకరించడమే నీతిమంతులుగా కావడం, ఆయన ఒప్పుకోవడమే. మన హృదయమందు విశ్వసించిన దాన్ని నోటితో ఒప్పుకుంటే మనకు నీతి కలుగుతుంది, రక్షణ వస్తుంది అంటూ సువార్త ప్రాముఖ్యతను చెప్పాడు 10వ అధ్యాయంలో. ఇప్పుడు 11వ అధ్యాయంలో 9, 10, 2 ఆలోచించినప్పుడు ఒక ప్రశ్న వస్తుంది. అదేంటంటే మొదటి వచనం, 11వ అధ్యాయం మొదటి వచనం. అలాగైన ఎడల నేను అడుగునదేమనగా దేవుడు తన ప్రజలను విసర్జించనా. అలాగైన ఎడల దేవుడు తన ప్రజలను విసర్జించనా. ఎందుకంటే 9వ అధ్యాయంలో ఆయన ప్రారంభం నుంచి వీరిని ఏర్పాటు చేస్తున్నా సరే ఆ నీతిని వాళ్ళు అందుకోలేకపోయారు అని చెప్పాడు. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే దేవుడు అంత ఎంపికలో ఉంచుకున్నా సరే వాళ్ళని వదిలిపెట్టేశాడా, వాళ్ళకు సువార్త అందదా అనేటువంటి ప్రశ్న వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇక దేవుడు వదిలేశాడు, ఇక అయిపోయింది, ఇక లేదు భవిష్యత్తు అనేటట్టు అనిపిస్తుంది. అలాంటి పరిస్థితులు దేవుడు పూర్తిగా వదిలేశాడని కాదు, ఆ ఆప్షన్స్లో ఆయనకి ఏదో ప్రణాళిక ఉంటుంది. దాన్ని ఈ అధ్యాయంలో మనం చూస్తాం. ఎందుకు దేవుడు కొద్ది కాలం యూదుల్ని వదిలిపెట్టేసినట్టుగా కనిపించాడు, ఎందుకు ఇశ్రాయేలును కొద్ది కాలం వదిలిపెట్టినట్టుగా అనిపించాడు. ఇప్పటికీ ఇశ్రాయేల్ దేశంలో చాలామంది యేసు ప్రభువును అంగీకరించరు. వాళ్ళు యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని వాళ్ళు అంగీకరించరు. ఎందుకంటే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు అని కూర్చున్నటువంటి ప్రవచనం ఉంది కదా, దాన్ని అంగీకరించరు చాలామంది యూదులు. క్రైస్తవులు యాత్రకు వెళ్తారు కదా యెరూషలేముకి, అక్కడ ఉన్న ప్రాంతాలు చూడడానికి, వాళ్ళను చాలా చిన్న చూపు చూస్తారు. మనం యేసు ప్రభువును అంగీకరిస్తున్నాం అంటే మనం ఏదో తప్పు చేస్తున్నాం అన్నట్టుగా, ఆయన దేవుడు కాదన్నట్టుగా చాలా వెటకారంగా చూస్తారు. ఆ మధ్యకాలంలో ఒక న్యూస్ బాగా వైరల్ అయింది. ఒక క్రిస్టియన్ మీద యూదుడు ఉమ్మి వేశాడు. ఒక క్రైస్తవుడు విజిటింగ్కి వెళ్తే యెరూషలేముకి ఉమ్మి వేశాడు ఆ వ్యక్తి మీద. అంత అసహ్యం క్రైస్తవులు అంటే. అంటే యూదులకి క్రైస్తవుల మీద అలాంటి ఒక చిన్న చూపు ఉంటుంది. కానీ అదే యూదుల్లో నుంచి ప్రపంచానికి రక్షణ వచ్చింది, కానీ ఆ యూదులకే ఈరోజు రక్షణ లేదు. మరి దేవుడు ప్రారంభం నుంచి చేసిన వాగ్దానాలన్నీ ఏమైపోయాయి, ఆ వాగ్దానాలన్నీ వ్యర్థమైపోయాయా అనే ప్రశ్న సాధారణంగా ఉత్పన్నమవుతుంది. ఇన్ని వాగ్దానాలు చేశాయినా ఈ వాగ్దానం నెరవేరిపోయిన యేసు ప్రభుని వాళ్ళు అంగీకరించలేదు అంటే ఆ వాగ్దానాలన్నీ ఏమైపోయాయి. దేవుడు తన స్వజాతిని, తన స్వకీయ సంపాద్యాన్ని వదిలిపెట్టేశాడా అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నతో ప్రారంభిస్తున్నాడు 11వ అధ్యాయం మొదటి వచనాన్ని. అలాగైన ఎడల నేను అడుగునదేమనగా దేవుడు తన ప్రజలను విసర్జించనా అని అట్లనరాదు. నేను కూడా ఇశ్రాయేలీయుడను, అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడను. దేవుడు తన ప్రజలను విసర్జించాడా అంటే అట్లనరాదు అంటూ నేను కూడా ఇశ్రాయేలీయుడను. ఆ ఇశ్రాయేలు గోత్రంలో ఎవరంట ఆయన? అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడను. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలియాను గూర్చిన భాగములో లేఖనం చెప్పునది మీరు ఎరుగరా. ఏలియా అరణ్యంలోకి వెళ్ళి మరణ భయం చేత ప్రార్థన చేస్తాడు. ప్రభువా, ఇంత మట్టుకు చాలు,
నేను నా పితరుల కంటే గొప్పవాడిని ఏం కాదు, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణాన్ని తీసుకో అని ప్రార్థన చేస్తాడు. ఈ ఇశ్రాయేలు జాతిలో నీ పక్షాన రోషం వహించినటువంటి నేను ఒక్కడనే మిగిలాను. యెజెబెలు కానీ అహాబు కానీ నీ సేవకులందరినీ చంపారు. ఇక నీ పక్షాన రోషం వహించింది నేను ఒక్కనే, నన్ను చంపు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమంటాడు? 3వ వచనం, ప్రభువా వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టరి, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణం చూస్తున్నారు అని ఇశ్రాయేలులకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలునకు మోకాల్లోనని 7,000 మంది పురుషులను నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను. అప్పుడు చెప్పబడిన మాట ఏంటంటే, నువ్వు ఒక్కడివే కాదు, బయలునకు మోకాల్లోనని 7,000 మంది ఉన్నారు ఇజ్రాయెల్ దేశంలో. అది ఏలియాకు తెలియదు. మనం చూస్తాం కదా, ఏలియా మరలా తిరుక్కొని వచ్చినప్పుడు ఆయనకు ఓబేద్ అనేటువంటి వ్యక్తి తారసపడతాడు. తారసపడినప్పుడు ఆయన పని చేస్తుంటాడు అహాబు దగ్గర. ఆయన ఏం పని చేస్తూ ఉంటాడు? ఒక గుహలో 50 మందిని, ఇంకొక గుహలో 50 మందిని పెట్టి పోషిస్తూ ఉంటాడు ఆ 3.5 సంవత్సరం యెహోవా ప్రవక్తల్ని. అది ఏలియాకు తెలియదు. ఏలియా ఏమనుకుంటున్నా అంటే నేను ఒక్కడినే అనుకుంటున్నాడు. అంటే మనకు కనబడడానికి ఇక లేరు దేశంలో యెహోవా ప్రవక్తలు, యెహోవాను అంగీకరించే వాళ్ళు అందరూ బయలుకే నమస్కారం చేస్తున్నారు అనేటట్టుగా అనిపించవచ్చు. కానీ మనకు తెలియకుండా శేషం, మన ఊహకు మించిన శేషం ఉండొచ్చు. ఏలియా ఏమనుకుంటున్నాడు? నేను ఒక్కడిని మిగిలాను అనుకుంటున్నాడు. కానీ ఒక్కడెక్కడ? 7,000 మంది ఎక్కడ? 7,000 మంది బయలుకు మోకాల్లోనకుండా యెహోవానే సేవిస్తున్నారని ఏలియా కూడా తెలియదు ఆ విషయం. ఎందుకు ఈ పోలుస్తున్నాడు అంటే, దేవుడు తన ప్రజలను విసర్జించాడు అని అనుకుంటున్నారు కదా. ఏలియా కాలంలోనే 7,000 మంది ఉన్నారు అంటే, మరి ఇప్పుడు కూడా నేను బెన్యామీను గోత్రానికి సంబంధించిన వాడిని, నేను రక్షించబడ్డాను, క్రీస్తులో రక్షణను పొందుకున్నాను, ఇప్పుడు కూడా శేషం ఉండే ఉంటుంది. లెక్క మనకు తెలియదు, వాళ్ళు ఎక్కడున్నారో మనకు తెలియదు. దేవుడు ఒకసారి వాగ్దానం చేశాడు అంటే అది తప్పిపోదు, ఆ వాగ్దానం నెరవేరే తీరుతుంది. కాబట్టి దేవుని మాట తప్పిపోలేదు. అందుకు ఉదాహరణ నేనే, బెన్యామీను గోత్రానికి సంబంధించిన నేను ప్రభువైన యేసుక్రీస్తు అని ప్రకటిస్తున్నాను కదా. నేను ఒక్కడినేనా? కాదు. ఏలియా కాలంలో ఎలాగైతే 7,000 మంది ఉన్నారో కనబడకుండా, ఇప్పుడు కూడా శేషం మిగిలే ఉంటుంది. దేవుని మాట తప్పిపోదు. అంటే ఇశ్రాయేలులో కూడా అనేక మంది ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నాడు. ఆర్గ్యుమెంట్ ఇది. 5వ వచనం, అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు, కాని ఎడల కృప ఇకను కృప కాకపోవును. అలాగైన ఏమగును, ఇశ్రాయేలు వెతుకున్నది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను, తక్కిన వారు కఠిన చిత్తులైరి. ఎవరికైతే అది దక్కిందో వాళ్ళు పొందుకున్నారు, ఎవరైతే దాన్ని పొందుకోలేదో వాళ్ళు కఠిన చిత్తులయ్యారు అని మాట్లాడుతూ 8వ వచనంలో యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఒక వచనాన్ని కోట్ చేస్తున్నాడు. అదేంటంటే, ఇందు విషయమై, దేని విషయమై? కఠినత్వం విషయమై. ఎందుకు యేసుప్రభు విషయంలో కఠినత్వాన్ని చూపెడుతున్నారు? ఇందు విషయమై. ఎందుకు కొంతమందికి సువార్త ప్రకటించినప్పుడు చాలా కఠినంగా వ్యవహరిస్తారు? సువార్త ప్రకటించినప్పుడు అందరూ ఒకేలాగా స్పందించరు, కొంతమంది కఠినంగా వ్యవహరిస్తారు, చాలా కఠినంగా వ్యవహరిస్తారు. ఎందుకు వాళ్ళు అంత కఠినంగా వ్యవహరిస్తారు అంటే, నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తుగల మనసును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. దేవుడు వారికి నిద్ర మనసు గల మనస్సు, చూడలేని కన్నులు, వినలేని చెవులు ఇచ్చి ఉన్నాడు. ఇది యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం. ప్రవక్త అయిన యెషయా పరిచర్య అంటే యెషయా గ్రంథము 6వ అధ్యాయం. ఆయన్ను ప్రవక్తగా దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు ఇంతకీ యెషయా ఏ పరిచర్య చేయాలి, ఎంతమందిని మార్చాలి? పరిచర్య అంటే మనం ఏమనుకుంటాం?
ఇక మొదలు పెడితే అందరూ మారిపోతూనే ఉంటారు. అదే కదా పరిచర్య అంటే. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనం. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లను, మీరు నిత్యము వినుచుందరు కానీ గ్రహింపకుందురు, నిత్యము చూచుందరు కానీ తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయం క్రొవ్వ చేసి, వారి చెవులు మందపరిచి, వారి కన్నులు మూయించుమని చెప్పాను. విన్నారా? ఏమైనా అర్థమైందా? ఇది యెషయా పరిచర్య. ఏం చేయాలంటే ఈయన వెళ్ళి మనసును మెత్తపరిచి, చెవులు వినేటట్టుగా చేసి, కళ్ళు తెరుచుకునేటట్టుగా చేసి, హృదయం మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వచ్చేటట్టుగా చేయమని చెప్తున్నాడా? లేకపోతే క్వైట్ ఆపోజిట్లో వాళ్ళు అసలు నమ్మకూడదు అలా పరిచర్య చేయని చెప్తున్నాడా? ఇంకొకసారి చదవనా? 10వ వచనం. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయం క్రొవ్వ చేసి, వారి చెవులు మందపరిచి, వారి కన్నులు మూయించుమని చెప్పాను. ఇది కూడా పరిచర్యనా? ఇది కూడా పరిచర్యనా? ఇది పరిచర్య. ఏ పరిచర్య అంటే గొప్పదైన పరిచర్య. యెషయా గొప్ప ప్రవక్త. ప్రవక్తలందరికంటే పెద్దోడు యెషయా ప్రవక్త. ఎంత గొప్ప పరిచర్య అంటే హృదయాన్ని కఠినపరచడం చాలా గొప్ప పరిచర్య. యెషయా పరిచర్య. ఇర్మియా ఉన్నాడు. ఇర్మియా పరిచర్య చూస్తారా? అంటే మనకు చాలా విషయాలు తెలియదు, సంప్రదాయబద్ధంగా వెళ్తున్నాం కానీ ఎప్పుడు బైబిల్లో తొంగి చూసి ఇలాంటి పరిచర్యలు ఉన్నాయో బైబిల్లో మనకు తెలియదు. ఏమన్నాడు చూడండి, 1వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చును, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. దేవుడు ఆయన నోటిని ముట్టి నీ నోట నా మాటలు ఉంచాను. ఓకే, ఇప్పుడు పరిచర్య చేస్తాడు ఆయన. ఎలాంటి పరిచర్య చూడండి, 10వ వచనం. పెళ్ళగించుటకును, వెరగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించుకున్నాను. ఏం పరిచర్య అంట? 6 రకాల పరిచర్యలు ఉన్నాయి ఇక్కడ. 6 రకాల. మొదటి 4 అంటే పెళ్ళగించడం, 2 విరగొట్టడం, 3 నశింపజేయడం, 4 పడద్రోయడం. ఇవన్నీ అయిపోయిన తర్వాత కట్టడము, నాటడము. అంతేనా? ఇక్కడ ఈ బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగు అలాగే కట్టుంటారా? లేకపోతే అంతకుముందు ఇక్కడ రాళ్ళు ఏరేసి, గొంతులు పూడ్చి, చెట్లు నరికేసి, పెకలించి, ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఈ బిల్డింగ్ కట్టుంటారా? ఒక పొలం పెట్టాలనుకోండి, అలాగే విత్తనాలు చల్లేస్తారా? లేకపోతే అక్కడ ఉన్నటువంటి అన్ని పెకలించి అంతా శుద్ధి చేసి అటు తర్వాత నాటే ప్రోగ్రాం పెట్టుకుంటారా? కానీ మనకేం కావాలంటే దేన్ని పెళ్ళగించొద్దు, దేన్ని విరగొట్టద్దు, దేన్ని పీకి వేయొద్దు, దేన్ని పడద్రోయొద్దు, దేన్ని నాశనం చేయొద్దు, నేరుగా విత్తనాలు చల్లుకుంటూ వెళ్ళాలి. మనం చెప్తుంటారు కదా, ఎవరిని మనం ఒక మాట అనకూడదు, వాళ్ళతో ఏం పని నీకు, అవన్నీ అనకూడదు. ఏం చేయాలి? నీ వాక్యం ఏదో నువ్వు చెప్పుకో అబ్బా, నీ విత్తనాలు ఏదో నువ్వు వేసుకో, మిగతా వాటిని టచ్ చేయొద్దు. విత్తనాలు వేయాలంటే ముందు శుద్ధి చేయాలి, అక్కడ ఉన్నటువంటి వాటిని పెకలించాలి, విరగొట్టాలి, నాశనం చేయాలి. మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం వేయాలనుకున్న విత్తనం వేస్తే ఎదుగుతుంది. అలా కాదంట, నువ్వు చెప్పేదేదో చెప్పుకో, నీదేదో నువ్వు చేసుకో, అలా చేయకూడదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు కంటిన్యూస్ డిబేట్ ఎవరితో? శాస్త్రులతో, పరిసయ్యులతో, సద్దుకాయులతో. మీరు సరిగ్గా ఇంటికి వెళ్ళి చదవండి. యేసు ప్రభు తన మినిస్ట్రీ అంతట్లో ఎక్కడ కూడా ఒక్కసారి కూడా నవ్వలే, ఒక్కసారి కూడా జోకేయలే. చాలా సీరియస్ పర్సన్ అయినా ఒక్కసారి కూడా జోకు వేలే, ఒక్కసారి కూడా నవ్వలే. కంటిన్యూగా డిబేట్ చేశాడు. ఎప్పుడు ఎక్కడ ప్రసంగం చేసినా కొండ మీద ప్రసంగంలో మొట్టమొదటి మాట ఏంటి? కొండ మీద ప్రసంగంలో ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఎందుకు చెప్పాడు ఆ మాట?
పరిసయ్యులు శరీర సంబంధంగా డంబంగా కనపడతారు కాబట్టి నన్ను నమ్ముకున్న వాళ్ళు ఆత్మ సంబంధంగా దీనులే ఉండాలి అని చెప్పాడు. కౌంటర్ అది పరిసయ్యులకి. స్టార్టింగే కౌంటరు. మొత్తం అన్ని కౌంటర్లే మీరు చూడండి. ప్రతీదీ ఆయన మాట్లాడింది ఆ రోజు యూదా మతంలో ఉన్నటువంటి భ్రష్టత్వాన్ని పెకలించేటువంటిది ప్రతి మాట అదే. అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి. ద్రాక్షరసం అయిపోయింది. ఎక్కడ రాతి బాణంలో అయిపోయిందా లేకపోతే ఇంకో బాణంలో అయిపోయిందా? ద్రాక్షరసం అయిపోయింది. ఎక్కడ అయిపోయింది? ఇక్కడ అయిపోయింది. ఈ పాత్రలో అయిపోయింది. మరి ద్రాక్షరసం చేయాల్సింది ఎక్కడ? అయిపోయిన వాటిలో చేయాలి. ఎక్కడ చేశాడు ఆయన? 6 రాతి బాణంలో చేశాడు. ఎందుకు అక్కడ చేశాడు? యూదుల సంప్రదాయంలో ఆ రాతి బాణంలో పారేటువంటి నీళ్లు తీసుకొచ్చి అక్కడ పెట్టి శుద్ధీకరణ ఆచారం కోసం వాడతారు వాటిని. శుద్ధీకరణ ఆచారం చొప్పున 6 రాతి బాణలు ఉన్నాయి. దేని పెట్టుకున్నారు అవి? శుద్ధీకరణ కోసం. లేఖనాల్లో లేదది, వాళ్ళ సంప్రదాయంలో పెట్టుకున్నారు. ఈ రాతి బాణల్లో నీళ్ళతో కడుక్కుంటే శుద్ధీకరణ జరుగుతుందని వాళ్ళు పెట్టుకున్నారు. ఇప్పుడు యేసు ఏం చేశాడు? వాటిని నింపారు. ఇప్పుడు ఏం చేశాడు? వాటిని ద్రాక్షరసంగా మార్చాడు. అంటే 6 రాతి బాణలు మలినమైపోయాయి. ఎవరైతే నాజరు చేయబడతారో, దేవునికి వ్రతం చేయబడతారో, ద్రాక్ష గెల నుంచి పుట్టిన దేన్ని కూడా ముట్టుకోకూడదు వాళ్ళు. అవునా? ద్రాక్షను కానీ ద్రాక్ష తీగలోంచి పుట్టిన దేన్ని కూడా వాళ్ళు ముట్టుకోకూడదు. అవునా? ఎందుకంటే వాళ్ళు నాజరు చేయబడ్డారు, వ్రతంలో ఉన్నారు. మరి ఇంత శుద్ధీకరణ కోసం వాడుతున్న రాతి బాణల్ని నిండా అంచులు మట్టుకు నింపి పడేశాడు. వాళ్ళ ఆచారాన్ని కూలదోశాడు. మనం ఏమనుకుంటామంటే ద్రాక్షరసం వచ్చింది కాదు, పెద్ద డిబేట్ నడిచింది, పెద్ద గొడవ అయింది అక్కడ. ఎందుకు చెప్పాను ఇదంతా నేను? ఇది కూడా మినిస్ట్రీ అని చెప్తున్నా. ఇదే శ్రేష్టమైన మినిస్ట్రీ అని చెప్తున్నా. ఉన్నటువంటి భ్రష్టత్వం, అపార్థాలు, మూఢనమ్మకాలు, వాక్య విరోధమైన పద్ధతులు పోతే కదా తర్వాత వాక్యం వర్ధిల్లుతుంది. ముందు దేన్ని కదిలించకుండా, శరీరంలో ఇన్ఫెక్షన్ ఉంది, ఇన్ఫెక్షన్ అలాగే పెట్టి ట్రీట్మెంట్ ఇస్తారా? లేకపోతే పూర్తిగా లోడతారా లోపల నుంచి? క్యాన్సర్ పుండు మీద జెండుబాం రాయచ్చా? క్యాన్సర్ పుండు మీద జెండుబాం రాయకూడదు. ఎంతవరకు ఇన్ఫెక్షన్ ఉందో అంతవరకు బీకాలి, ఇంత కూడా మిగలకూడదు. మొత్తం లోడిన తర్వాత అప్పుడు మనం మెడిసిన్ వాడాలి. అసలు అంత తగలదు డాక్టర్, మీరు మెడిసిన్ అప్లై చేయండి అంటే ఎక్కడ? ఇరిమీత ఏం చెప్తున్నాడు అంటే పెళ్ళగించుటకు, వెరగొట్టుటకు, నశింపజేయుటకు, పడద్రోయుటకు, ఇవన్నీ అయిపోయిన తర్వాత కట్టుటకు, నాటుటకు. ఇది మినిస్ట్రీ. ఇర్మియాను దేవుడు పిలిచినప్పుడు ఆయన ఇచ్చిన రెస్పాన్స్ చూడండి. 7వ వచనం, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపువారు అందరి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులు అన్నీ చెప్పవలను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. విడిపించడం ఏంటి? ఎందుకు విడిపించాలి? మినిస్ట్రీ అలాంటిది. మినిస్ట్రీ ఇరుక్కునే మినిస్ట్రీ. ఏ మినిస్ట్రీ ఇచ్చాడు? నీ మీద కేసులు పడతాయి, నీ మీద దాడులు జరుగుతాయి, అయితే నేను బెయిల్ తీసుకుని వస్తూ ఉంటాను అని. అదే దాని అర్థం. తర్వాత మాట్లాడతారు, మీరు చూడండి 19వ వచనం, వారు నీతో యుద్ధము చేతురు, కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైన విజయం పొందజాలరు. ఓకే, వారినితో యుద్ధం చేస్తారు. ప్రవక్తతో యుద్ధం ఏంటి? అయితే నేను నీకు తోడున్నాను కాబట్టి వాళ్ళు గెలవరు. యుద్ధం అయితే జరుగుతుంది, యుద్ధం కంటిన్యూస్గా జరుగుతుంది. తర్వాత 17వ వచనం, కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించున్నది అంతయు వారికి ప్రకటన చేయము, భయపడకము, లేదా నేను వారి ఎదుట నీకు భయం పుట్టింతును. భయపడ్డామనుకో నేను నిన్ను భయపెడతా. భయపడకుండా పరిచయం చేస్తే నేను నీకు తోడై ఉండి బెయిల్ తీసుకొని వస్తూ ఉంటాను. అది మినిస్ట్రీ. ఇక్కడ యెషయా మినిస్ట్రీ అంటే ఏం చేయాలంటే ఆయన వీళ్ళందరూ మారు మనసుకి ప్రేరేపించాలన్నా కాదంట.
వారు కన్నులతో చూసి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయం క్రొవ్వ చేసి, వారి చెవులు మందపరిచి, వారి కన్నులు మూయించమని చెప్పాను. అప్పుడు ప్రశ్న, ప్రభువా ఎన్నాళ్ళ వరకని నేను అడుగగా, ప్రభువా ఎంతకాలం ఈ మినిస్ట్రీ నాకు, ఈ నెగిటివ్ మినిస్ట్రీ ఎంతవరకు కఠినపరచాలి? ఒక కారణం ఉంటుంది కదా కఠినపరచమంటే. ఎంతవరకు కఠినపరచాలి అని అంటే, నివాసులు లేక పట్టణములను, మనుషులు లేక ఇండ్లను పాడగు వరకును, దేశం బొత్తిగా బీడగు వరకును, యెహోవా మనుషులను దూరంగా తీసుకుని పోయినందున దేశంలో నిర్జనమైన స్థలమును విస్తారముగు వరకును అలాగు జరుగును. చెరలోకి వెళ్ళేంత వరకు 586 వరకు చెరలోకి వెళ్ళేంత వరకు ఇంకా కఠినపరచాలి. అది మినిస్ట్రీ. ఎందుకు కఠినపరచాలి అంటే, అందులో కూడా ఏదో దేవుని ఉద్దేశం ఉందన్నమాట. ఫరో కఠినపరుచుకున్నాడు హృదయాన్ని. మొదటి 5 సార్లు ఫరో కఠినపరుచుకున్నాడు హృదయాన్ని. 6 నుంచి 10 వరకు ఈయన కఠినపరిచాడు. మొదటి 5 సార్లు ఫరో కఠినపరుచుకున్నాడు హృదయాన్ని. 6 నుంచి 10 దాకా దేవుడు కఠినపరిచాడు. ఎందుకు కఠినపరిచాడు? ఆయన మారతాడు కదా. ఆయన బాహువు ప్రపంచానికి పరిచయం కావాలంటే, ఆయన మహత్కార్యాలు ప్రపంచానికి తెలియాలి అంటే, భూలోకమందంతటా ఆయన గొప్పతనం ప్రకటించబడాలి అంటే, ఈయన కఠినుడిగా ఉంటే అది సాధ్యమవుతుంది. వెళ్ళిపోండి అన్నాడు అనుకో, ఇంకా 5 మిగిలిపోయి ఉన్నాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుని మహత్కార్యాలు వివరించబడుతున్నాయంటే, ఆ రోజు ఆ వ్యక్తి కఠినపరచబడ్డాడు. అలాగని ఆయన ఉత్తముడైతే ఈయన కఠినపరచలే. ఆయన ఉత్తముడేం కాదు. ఇదంతా ఎందుకు చెప్పాను అంటే, ఇప్పుడు రోమీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఎందుకు వాళ్ళు కఠినపరచబడ్డారు అనేదానికి వచ్చాము ఇక్కడికి. ఎందుకు మనం సువార్త చెప్తున్నప్పుడు కొంతమంది కఠినపరచబడతారు, ఎందుకు అందరూ అంగీకరించరు, కొంతమంది ఎందుకు కఠినపరచబడతారంటే, నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనసును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. వాళ్ళని కఠినపరిచింది ఎవరంట? దేవుడే. ఎందుకు కఠినపరుస్తాడు? గుర్తుపెట్టుకోండి, మంచి వాళ్ళను కఠినపరచడు, కఠినాత్ముల్నే కఠినపరుస్తాడు, ఇంకొంచెం ప్రొలాంగ్ చేయడానికి అంతే. ఈయన కఠినపరచకపోయినా వీళ్ళు నాశనానికే వెళ్తారు, వీళ్ళు మారరు. అయితే ఇంకొంచెం ఎందుకు కఠినపరుస్తాడు అంటే, ఆ గ్యాప్లో వేరే వాళ్ళ రక్షణకు సంబంధించిన కార్యం ఏదో జరగాలి, అందుకు కఠినపరుస్తాడు. 9వ వచనం, మరియు వారి భోజనం వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను, వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగాక. వారు చూడకుండానట్లు వారి కన్నులకు చీకటి కమ్మునుగాక. వారి వీపును ఎల్లప్పుడూ వంగిపోవునట్లు చేయును అని దావీదు చెప్పుచున్నాడు. కాబట్టి నేను అడుగునది ఏమనగా, వారు పడిపోవునట్లుగా తొట్టిల్లిరా అట్లనరాదు, వారికి రోషం పుట్టించుటకై వారి తొట్రుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వారి తొట్రుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును. ఇది విషయం. ఏం మాట్లాడుతున్నాడంటే, వారి తొట్రుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. ఎందుకు వారు తొట్రుపడ్డారు ప్రభువైన యేసుక్రీస్తు అని అర్థం చేసుకునే విషయంలో అంటే, అన్యజనులకి రక్షణ రావాలి కాబట్టి. మనం అపోస్తుల కార్యం చదువుతున్నప్పుడు అక్కడ అపోస్తుడైన పౌలు ఒక సమాజ మందిరంలో ప్రకటించినప్పుడు ఒక గొడవ చెలరేగుతుంది. ఆ గొడవ ఏంటో చూద్దాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 44వ వచనం నుంచి, మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణం అంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చెను. యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డం చెప్పిరి. పౌలు అంతకుముందు విశ్రాంతి దినం సమాజ మందిరంలో ప్రకటించాడు. ప్రకటించగానే వాళ్ళు ఏమన్నారు, అయ్యా ఇంకో విశ్రాంతి దినం కూడా మాకు చెప్పు, ఈ సమాచారాన్ని అడిగారు. ఇక 2వ వారం
ప్రసంగానికి ఆయన వెళ్ళేటప్పటికి దాదాపు పట్టణం అంతా వచ్చేసింది. ఒకరొకరు మాట్లాడుకున్నారు. అపోస్తలుడైన పౌలు ఒక ఆయన వచ్చాడు, ప్రభువైన యేసుక్రీస్తుని గురించి లేఖనాల నుంచి వివరిస్తున్నాడు అని ఒకరొకరు మాట్లాడుకొని దాదాపు పట్టణం అంతా వచ్చేసింది. అయితే ఆ గుంపులో ఎవరు వచ్చారు అంటే మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణం అంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చెను. యూదులు జనసమూహములను చూసి మత్సరముతో నిండుకొని దూషించుచు, ఆ వచ్చిన క్రౌడ్ను చూసి ఆ యూదులు, అంటే యూదులే కాదు మిగిలినటువంటి వ్యక్తులు కూడా వచ్చారు, ఆ క్రౌడ్ను చూసి మిగతా వాళ్ళంతా ఆ యూదులు మత్సరంతో నిండుకున్నారు. ఎందుకు మత్సరం? ఎందుకంటే ఇక యూదా జాతి అనేది కనబడదు, క్రైస్తవులుగా మారుతారు. ఆ జనాలను చూసి వాళ్ళకి అనిపించింది ఏంటంటే ఇక యూదుడు అనేవాడు మిగలుడు, అయిపోయింది, అందరూ క్రైస్తవులుగా మారిపోతారు. 2వ వారానికే ఈ స్థాయిలో రెస్పాన్స్ వస్తే 3వ వారానికి, 4వ వారానికి, 5వ వారానికి యూదుల ఉనికిని కోల్పోతున్నాం. యూదుడు ఉండడిక సమాజ మందిరం కాస్త చర్చిగా మారిపోతుంది. ఏం చేయాలి ఇప్పుడు? అదే కదా, మన ధర్మం పట్టును కోల్పోతుంది, అందరు క్రైస్తవులుగా మారిపోతున్నారు, మత మార్పులు జరుగుతున్నాయి. ఆ రెస్పాన్స్ను చూసి ఉనికిపోతుంది. ఏం చేయాలి మరి? యూదులు జనసమూహములను చూసి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డం చెప్పిర్రి. ఆయన మాట్లాడుతున్న ప్రతి దానికి విరోధంగా మాట్లాడుతున్నారు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, కావాలని జోక్యం కలుగు చేసుకుంటున్నారు, కౌంటర్లు వేస్తున్నారు. అంటే ప్రసంగం సాఫీగా జరగట్లే. సాఫీగా జరిగితే ఏమవుతుంది? మారిపోతారు. లేఖనాలకు అర్థం చెప్తాడు. సాఫీగా జరగకూడదు, గొడవ జరగాలి. తర్వాత అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యంగా ఇట్లన్నది, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. కనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. మొదట మీకు చెప్పడం ఆవశ్యకమే. మీరు అన్యజనుల దారిలోకి వెళ్ళకండి, సమరయలో ఏ పట్టణంలోనూ ప్రవేశించకండి. మొదట ఇశ్రాయేలీల నశించిన గొర్రెల దగ్గరకు మీరు పోవాలి, సువార్త చెప్పాలని యేసుప్రభు చెప్పాడు. ఆ మాట ప్రకారంగా మొదట మీకు సువార్త చెప్పడం ఆవశ్యకమే. అందుకనే ప్రతి పట్టణంలో ఎక్కడెక్కడ సమాజ మందిరాలు ఉన్నాయి వెతుక్కుంటూ వచ్చి మీకు ప్రతి విశ్రాంతి దినాన సువార్త ప్రకటించేటప్పుడు పని పెట్టుకున్నాం. కానీ మీరేం చేశారు? మిమ్మల్ని మీరే నిత్య జీవితానికి అపాత్రులుగా చేసుకున్నారు. కాబట్టి మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం? కనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. ఈ పట్టణంలో వెళ్ళి ప్రకటించారు, వాళ్ళు అక్కడ గందరగోళం సృష్టించారు. ఇంకో పట్టణానికి వెళ్తే ఏం చేస్తారు? అక్కడ కూడా గందరగోళం సృష్టిస్తారు. ఈ పట్టణానికి రావడానికి అంతకుముందు కూడా గొడవలు జరిగాయి, ముందు గొడవలు జరిగాయి. ఏ సమాజ మందిరాలకు వెళ్ళినా సరే గొడవలు చేస్తున్నారు. అంటే మాకు వద్దు, చెప్పొద్దు మీరు అంటున్నారు. ఇంకెక్కడికి వెళ్ళాలి వీళ్ళు? ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ఇదిగో మేము అన్ని జనులకు వెళ్ళుచున్నాము, ఏలైనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉంటున్నట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించెను అనిరి. ఈ లేఖనం గుర్తొచ్చింది. ప్రభువు అన్ని జనులకు వెలుగు, ఇప్పుడు ఈ వెలుగు అన్ని జనుల మీద ప్రసరింపజేయాలి అని ఇక్కడ చరిత్రలో ఫస్ట్ టైం యూదుల దగ్గర నుంచి సువార్త అన్ని జనుల వైపు తిరిగింది. ఇక్కడ టర్న్ అయింది. మనం అన్ని జనులమేనా? తోమా వచ్చాడు భారతదేశానికి, ఎందుకు వచ్చి ఉంటాడు? మన మీద ప్రేమతోనా? దేనికి వచ్చి ఉంటాడు? ఎవరికి సువార్త ప్రకటించడానికి వచ్చాడు? అన్ని జనులకు ప్రకటించడానికి రాలే. కేరళ ప్రాంతంలో, తమిళనాడు ప్రాంతంలో ఉన్న యూదులకు చెప్పడానికి వచ్చాడు. కేరళ ప్రాంతంలో, తమిళనాడు ప్రాంతంలో డయాస్పోరా అంటారా, 586లో దాడి జరిగింది, నెబుకద్నెజరు దాడి జరిగింది కదా, ఆ దాడిలో తప్పించుకొని ప్రాణభయం చేత వచ్చి ఇక్కడ స్థిరపడినటువంటి యూదులకు చెప్పడానికి వచ్చాడు. మనకు చెప్పడానికి కాదు వచ్చింది. వాళ్ళు
అపోస్తుల గారు మీరు చూడండి, వాళ్ళు సువార్త పట్టుకొని అన్ని జనుల దగ్గరికి వెళ్ళలే వాళ్ళు. 10వ అధ్యాయం అపోస్తుల కార్యంలో కొర్నేలు పంపిస్తాడు కొంతమందిని, పేతురుని తీసుకుని రమ్మని. అయితే పేతురు పోడని ముందుగా దేవుడు దర్శనమిస్తాడు. పేతురు పోడు, దర్శనమిచ్చి దర్శనంలో కన్విన్స్ చేసి, కింద నీ కోసం వ్యక్తులు వచ్చున్నారు, ఏం చెప్పకుండా వెళ్ళిపో, వాళ్ళు పిలుస్తారు వెళ్ళిపో అని చెప్పాడు. అక్కడికి వెళ్ళాడు, వెళ్ళి ఏంటంటో మాట్లాడాడు, ప్రసంగం చేశాడు, అంతా అయిపోయింది. అలా చాలా జరిగిన తర్వాత 32వ వచనం, ఏ 32వ వచనం? 10వ అధ్యాయము 34వ వచనం. 10వ అధ్యాయం 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. అంతవరకు ఏమనుకున్నాడు? 33 వరకు ఏమనుకున్నాడు ఆయన? పక్షపాతి కాడనుకున్నాడా, పక్షపాతి అనుకున్నాడా? పక్షపాతి అనుకున్నాడు. ఎవరి పక్షపాతి? యూదుల పక్షపాతి. ఎప్పుడు గ్రహించాడు ఆయన పక్షపాతి కాడని? ఈయన ప్రకటిస్తూ ఉంటే వాళ్ళ మీద పరిశుద్ధాత్మ దేవుడు రావడం చూసి, కాదు మనకు అనుగ్రహించినట్టుగానే వీరికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించాడు అంటే ఆయన పక్షపాతి కాడు. అప్పుడు అర్థమైంది. సరే, మొత్తానికి ప్రసంగం చేశాడు, వాళ్ళకి బాప్తిసం ఇచ్చాడు. బాప్తిసం ఇచ్చి అలా బయటకు వచ్చాడు. బయటకు రానే 11వ అధ్యాయం చూడండి మీరు, పెద్ద గొడవ. అసలు ఎవడు వెళ్ళమన్నాడు వాళ్ళ ఇంటికి? అన్ని జనుల ఇంటికి ఎందుకు వెళ్ళావు? వాళ్ళకి ఎందుకు సువార్త చెప్పావు? 11వ అధ్యాయం గొడవ ఇది. 10వ అధ్యాయంలో ఆయన కొర్నేలు ఇంటికి వెళ్ళిన దానికి ఆయన శతాధిపతి, గొప్ప ఆఫీసర్ ఆయన. ఈయనేమో చేపలు పట్టుకునే ఆయన. ఈయన వాళ్ళ ఇంటికి వెళ్ళడంట. ఎందుకు వెళ్ళావు? అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వరుస పెట్టి. 10వ అధ్యాయంలో ఉన్నదాన్నే 11వ అధ్యాయంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే ఏం చెప్తున్నాను నేనంటే, యూదులు ప్రారంభంలో సువార్త చెప్పింది అన్ని జనులకు కాదు. పేతురు కానీ మిగిలిన వాళ్ళు కానీ చెప్పింది అన్ని జనులకు కాదు. ఎక్కడెక్కడ యూదులు చెదిరిపోయి సమాజ మందిరాలు కట్టుకుని ఉన్నారో ఆ సమాజ మందిరంలోకి వెళ్ళి వాళ్ళ లేఖనాల నుంచి శిలువ మీద ప్రాణం పెట్టిన ఆయనే క్రీస్తు. ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవాలి. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం, 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఎవరు తెలుసుకోవాలి? ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలని చెప్పాడు. అంటే అందరు కాదా? ఇది ఇశ్రాయేలు సమాజానికి తెలియాలి. ప్రారంభంలో సువార్త ప్రకటించింది ఇశ్రాయేలుకి మాత్రమే. అయితే ఫర్ ద ఫస్ట్ టైం ఇశ్రాయేలుకి వద్దని ఇక మీదట అన్ని జనులకు చెప్పాలని ఆ డెసిషన్ తీసుకున్నది ఎక్కడ అంటే 13వ అధ్యాయంలో. అక్కడ ఎంత పెద్ద గొడవ జరిగింది, ఎంత విప్లవం చెలరేగింది అన్నది మనం చూపించాను ఇంతకుముందు. అంటే సువార్త అన్నది ఇప్పుడేదో మా వీధిలోకి రావద్దు, మా ఊర్లోకి రావద్దు, మాకు చెప్పొద్దు అంటున్నారు. తెలియక చెప్పురా బాబు అన్న చెప్పరు వాళ్ళు. పేతురికి కొర్నేలి ఒక ఒంటె మోయగలిగినంత బంగారం పంపించా వెళ్తాడా? పొర్రపాటును కూడా వెళ్ళడు. ఒంటె మోసేంత బంగారం ఇచ్చి పంపించి మా ఇంటికి వచ్చి సువార్త చెప్పంటే ఇంటి గడప కూడా దొక్కడు ఆయన. యూదులు అంత గర్విష్ఠులు. ఎందుకంటే వాళ్ళకే ధర్మశాస్త్రం ఇవ్వబడింది, వాళ్ళనే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, వాళ్ళకే వాగ్దానాలు చేయబడ్డాయి. వాళ్ళు ప్రత్యేకమైన దేవుని సొత్తు. 40 సంవత్సరాలు 20 లక్షల మంది ఇశ్రాయేలుని అరణ్యం ద్వారా నడిపించుకుంటూ వచ్చి ఒక దేశాన్ని కొలనూలు లాగి పంచి ఇచ్చినటువంటి దేశం అది. వాగ్దాన ప్రజలు వాళ్ళు, దేవుణ్ణి ఎరిగిన ప్రజలు వాళ్ళు, దేవుణ్ణి ముఖాముఖిగా చూచిన జాతి అది. మిగిలినటువంటి వాళ్ళు దేవుణ్ణి ఊహించినటువంటి జనాంగాలు. దేవుడు ఇలా ఉంటాడేమో, అలా ఉంటాడేమో, ఏమో ఊహ. కానీ ఇశ్రాయేలు జాతికి దేవుడు చూశారు, కళ్ళెదురుగా చూశారు, విన్నారు, చూశారు. ఆ గర్వం ఉంటుంది వాళ్ళకి, యూదులకి. వాళ్ళను బ్రతిమలాడి మా ఇంటికి రమ్మన్నా రారు. సింపుల్ చెప్పాలంటే భారతదేశం నుంచి ఒక లెటర్ పెట్టి దయచేసి రండి అన్న రారాళ్ళు. కానీ ఆ విలువ తెలియక ఈరోజు మా వీధులకు రావద్దు అంటున్నారు. ఎందుకంటే మనం చేసే దరిద్రాలను బట్టి. ఆ సువార్తని, అంత శ్రేష్టమైన గొప్పదైన సువార్తని ఎంత చిల్లరగా మార్చామంటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయనే దగ్గరికి వచ్చారు.
యేసును నమ్ముకుంటే ఏం జరుగుతుందంట? మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయంట, నడువు నొప్పులు తగ్గుతాయంట, పిల్లలు పుడతారంట. ఇంత చిల్లరగా మార్చేటప్పటికీ సువార్తను చాలా తక్కువగా చూస్తున్నారు వాళ్ళు. కానీ ఆ సువార్త కొర్నేలి ఇంటికి వెళ్ళడానికి సాక్షాత్తు దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చి మారు మాట్లాడకుండా వెళ్ళని చెప్పి పంపిస్తే అక్కడికి వెళ్ళి దేవుడు నిజముగా పక్షపాతి కాడని ఇప్పుడు అర్థమవుతుంది నాకు అని మాట్లాడాడు. సువార్త అంత సులభంగా వెళ్ళలే. అది కొర్నేలి ఇంటికి వెళ్ళడానికి ఆ దర్శనం. ఇక అన్ని జనంలోనికి సువార్త రావడానికి 13వ అధ్యాయం వచ్చేటప్పటికి అక్కడ పౌలుకి ఎదురైనటువంటి సంఘటన. అప్పుడు మొట్టమొదట అన్ని జనుల దగ్గరికి వెళ్ళాలనేటువంటి తీర్మానం జరిగింది. అప్పుడు చూడండి ఏం జరిగిందో. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యంగా ఎట్లన్నది, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, ఆయనను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. కనుక ఇదిగో మేము అన్ని జనుల యొద్దకు వెళ్ళుచున్నాము. ఏలైనగా నీవు భూదిగంతము వరకు రక్షణార్థంగా ఉంటున్నట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించను అనిరే. అన్ని జనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచరి. వెంటనే అన్ని జనులు ఆ మాట విని సంతోషించారు, మాకు సువార్త వచ్చిందని. ఈరోజు మాకు వద్దు, మాకు చెప్పొద్దు అంటున్నారు. తప్పు చెప్పొద్దు అంటున్న వాళ్ళలో లేదు, చెబుతున్న వాళ్ళలో ఉంది, చెప్పే విధానంలో ఉంది, చెబుతున్న సమాచారంలో ఉంది. ఎందుకు వద్దంటారు రక్షణ? ఎవరైనా కావాలంటారు కదా. చెప్పే విధానం తెలియట్లేదు మనకి. ఏం చెప్తున్నాం మనకు తెలియదు, ఏదో చెప్తున్నాం, ఏదో వెళ్తాం, ఏదో నోటుకొచ్చింది మాట్లాడతాం, వచ్చేస్తాం. సువార్త అంటే ఏంటన్నది ఫస్ట్ మనకు తెలియాలి. సువార్త అంటే ఏంటని ఎవరో తెలియాలి. బోర్డు మీద లెసన్ చెప్పడానికి వచ్చిన టీచర్కి మొదట పాఠం ఏంటో తనకు అర్థం కావాలి. చేతి మీద రాసుకొని పోయేవనుకో కష్టం. మొదట మనకు అర్థమైతే సువార్త అంటే ఏంటో, దాని గొప్పతనం ఏంటో అప్పుడు వాళ్ళకి స్పష్టంగా చెప్పగలుగుతాం. 100 మంది పాస్టర్లను చూడండి, 100 మంది పాస్టర్ల పేరు రాసుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు తెలిసిన వాళ్ళని. 100 మంది పాస్టర్లో ఎంతమందికి నిజంగా సువార్త సారాంశం తెలుసు అని టిక్కులు కొట్టుకుంటారండి? నాకు తెలిసి 1-2 కూడా పడవు టిక్కులు, అన్ని ఇంట్లో పడతాయి. ఏదో ఒక టైంలో అనిపించింది ఒక చర్చి గట్టి పరిచయం చేద్దామని సంఖలో సంచి చేసుకొని వచ్చేసాడు అంతే. ఓ 10 మంది గుంపు కూడారు, ఆదివారం 4 పాటలు 2 ప్రసంగాలు అయిపోయింది. అలా జరిగిపోతూ ఉంది కాలం. అంతేనా? అంత గురించి పెద్దగా ఏమైనా బైబిల్ గురించి స్టడీ చేసి కానీ అసలు సువార్త అంటే ఏంటని ఏముండదు. ఉంటుందా? అలాంటి క్రైస్తవ నాయకులు ఉన్నటువంటి ఇప్పుడు సువార్త ఏంటో మిస్ అయిపోయింది. ఇప్పుడు సువార్త ఏంటో తెలుసా? మా చర్చికి రండి బ్రదర్ బాగుంటుంది, అదే సువార్త అంటే. సువార్త ఏంటి? మా చర్చికి రండి బాగుంటుంది, మా చర్చికి రండి బాగుంటుంది, అది సువార్త. చర్చికి పిలవడంగా సువార్త అంటే, క్రీస్తులోనికి పిలవడం సువార్త అంటే. క్రీస్తులోకి ఎందుకు రావాలి ఒక వ్యక్తి? అవతల వ్యక్తి కూడా ఒక మతం ఉంది, ఆ మతంలో కూడా దేవుళ్ళు ఉన్నారు, ధర్మం ఉంది, నీతి న్యాయాలు ఉన్నాయి, నైతిక సూత్రాలు ఉన్నాయి, ఏంటంటే ఉన్నాయి కదా. మరి వాటిని వదిలిపెట్టి క్రీస్తులోకి ఎందుకు రావాలి? దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడమే సువార్త అంటే. అది లేదు. ఈరోజు ఉద్యమ సభలు పెడతారు, సువార్త మహాసభలు పెడతారు, స్వస్థత మహాసభలు పెడతారు, ఏంటంటో పండుగలు పెడతారు, ఏంటంటో సమావేశాలు పెడతారు. ఆ వేదికల మీద ప్రకటించబడని ఒకే ఒక వాక్యం సువార్త, మిగతా అన్నీ ప్రకటిస్తారు. సువార్త తప్ప అన్నీ ప్రకటిస్తారు. ఆ రోజు అన్ని జనులు సంతోషించారు, మాకు సువార్త వచ్చిందని, మాకు రక్షణ వచ్చిందని. ఈరోజు అన్ని జనులు మా వీధులకు రావద్దు అంటున్నారు, మాకు చెప్పొద్దు అంటున్నారు. ఎందుకని? అబ్యూజ్ చేసాం. ఒక సామెత ఉంది, కుక్కలు చింపిన విస్తరి అని. కుక్కలు చింపిన విస్తరి. 4 కుక్కల మధ్యలో విస్తరి పడేసామనుకో ఏం చేస్తాయి ఆ కుక్కలు? నాకు కావాలి చీల్చి చెండాడతాయి కదా. హతసాక్షులు, క్రైస్తవ మిషనరీలు, దైవజనులు ఎంత శ్రేష్టమైన ఆ క్రైస్తవాన్ని తీసుకొని వచ్చి మన చేతుల్లో పెట్టారు. మనం ఏం చేసాం? కుక్కలు చింపిన విస్తరి చేశాము. ఎవడి బోధ వాడిది, ఎవడు పరిచర్య వాడిది, ఎవడి విధానం వాడిది, ఎవడి పద్ధతులు వాడి ఇష్టం వచ్చిన చీల్చి చెండాడేశాం. ఎందుకంటే నాకు కావాలి ఆదాయం.
నేను సంపాదించుకుంటా. సులువైన మార్గం, కష్టం లేనటువంటి సులువైన ప్రొఫెషన్ ఏంటంటే ఇదే. ఎవ్వరు ప్రశ్నించరు, ఎవ్వరు అడగరు. మిగతా ఏ ప్రొఫెషన్లో అడుగుతారేమో కానీ ఇక్కడ మాత్రం ఎవరు ప్రశ్నించరు. ప్రశ్నిస్తారా? పొరపాటును కూడా ప్రశ్నించరు. ప్రశ్నించేది ఎవరు? అపవాది కదా. అరే స్వామి, ప్రశ్నించేది అపవాది కాదు. అపవాది ప్రశ్నించదు. ఎందుకు చెప్పాను ఇదంతా నేను? వారి తొట్టుపాటు అన్ని జనులకు రక్షణ కలిగింది. ఆ తొట్టుపాటు ఎక్కడ జరిగింది? 13వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో. వారు ఆ రోజు తొట్టుపడకుండా ఉంటే సువార్త అన్ని జనుల్లోనికి వచ్చేది కాదు, మనకు వచ్చుండేది కాదు. అలా ప్రారంభంలో యూదులు ఎక్కడెక్కడైతే సమాజ మందిరాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి వాళ్ళకు సువార్త చెప్పారు. వాళ్ళు వినని కారణం చేత బయటకు వచ్చారు. ఆ సమాజ మందిరంలో ఉన్న వ్యక్తులు వినని కారణం చేత బయటకు వచ్చారు చెప్పడానికి. అలా మన దాకా సువార్త వచ్చింది ప్రతి ప్రాంతంలో. అన్ని జనుల రక్షణకు కారణం యూదుల తొట్టుపాటు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు అంటే, వాళ్ళ తొట్టుపాటే లోకానికి రక్షణ అయితే మరి వాళ్ళ రక్షణ ఇంకెంత ఐశ్వర్యకరంగా మారుతుంది. లాజిక్ అర్థమవుతుందా? వాళ్ళు తొట్టుపడ్డారు కాబట్టి మనకు రక్షణ వచ్చింది. అలా కాకుండా వాళ్ళు రక్షించబడితే ఇంకెంత ఐశ్వర్యంగా మారుతుంది. అది లాజిక్. ఎందుకు ఈ ఆర్గ్యుమెంట్ తీసుకుంటున్నాడు? అలాగైన ఎడల ఏమందుము, దేవుడు తన ప్రజలను విసర్జించనా? అట్లన రాదు, విసర్జించలేదు. కొద్ది కాలం కాఠిన్యాన్ని కలుగు చేశాడు. కొద్ది కాలం నిద్రమత్తుని, కళ్ళు కనిపించని స్థితిని, చెవులు వినిపించని స్థితిని కలుగు చేశాడు. కొద్ది కాలం తొట్టుపాటు గురి చేశాడు. ఎందుకంటే అన్ని జనం రక్షించడానికి, వీళ్ళని రక్షించడానికి తొట్టుపాటుకు గురి చేశాడు తప్ప విసర్జించలేదు. మరి విసర్జించకపోతే వీళ్ళని చేర్చుకుంటాడా? చేర్చుకుంటాడు. ఈ తొట్టుపాటే రక్షణ కారణం అయితే మరలా వీళ్ళని చేర్చుకున్నప్పుడు ఇంకెంత ఐశ్వర్యకరంగా ఉంటుంది ఆ ప్రపంచం. అది ఆర్గ్యుమెంట్. ఇప్పుడు చదివి వినిపిస్తాను చూడండి, 11వ వచనం. కాబట్టి నేను అడుగున్నదేమనగా, వారు పడిపోవునట్లుగా తొట్టిల్లిరా. పడిపోవునట్లుగా అంటే పూర్తిగా రక్షణలోంచి పడిపోయేంతగా తొట్టుపడ్డారా? కాదు, అట్లన రాదు. వారికి రోషం పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్ని జనులకు రక్షణ కలిగెను. వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్ని జనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగునో. ఈ ఆర్గ్యుమెంట్ అర్థమైందా ఇంతవరకు? ఈ మొదటి వచనం నుంచి ఈ 12 వరకు ఆర్గ్యుమెంట్ అది. దేవుడు విసర్జించలేదు, కొద్ది కాలం కఠినత్వాన్ని కలుగు చేశాడు. ఆ కఠినత్వం నుంచి మనకు రక్షణ వచ్చింది. అంటే దేవుడు ఒకదాన్ని చేస్తున్నాడు అంటే అందులో మనకు అర్థం కాని ఏదో రహస్యం ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, చాలామంది బయట ఈ క్రైస్తవ్యాన్ని, బైబిల్ని, యేసు ప్రభుని నోటికి వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు ఉన్నారు బయట. రోజు రోజుకు పుట్టుకొస్తున్నారు. భలే వ్యాపారం అయింది అది. 4 మాటలు చెడామడా మాట్లాడితే క్రైస్తవుల్ని ధర్మరక్షకులు, ధర్మాన్ని రక్షించేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఫండ్ రైజింగ్ జరుగుతుంది బాగా. వాళ్ళు అవసరమా అనవసరమా? అవసరమేనా? వాళ్ళు ఉండాలనా? నేను ఇది చెప్పాను చాలా కాలం క్రితం. వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళని ఏమనకండి అంటే, నువ్వు వాళ్ళకి అమ్ముడు పోయావు, నువ్వు మతోన్మాదివి, ఎంత ఇచ్చారా నీకు, ఒరే సువార్త తెలియదు నీకు, అర్థం కావట్లేదు. వాళ్ళు ఉండాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, వాళ్ళ క్షేమం కోసం ప్రార్థన చేయండి. వాళ్ళు పురమాయించిన దేవుడు. ఒకప్పుడు ఇలాంటి వాళ్ళు లేరు, ఇప్పుడు ఎందుకు పుట్టుకొచ్చారు ఆలోచిస్తున్నారా? ఒకప్పుడు లేరు వాళ్ళు, ఇప్పుడు ఎందుకు పుట్టుకొచ్చారంటే, ఇప్పుడు భ్రష్టు పట్టింది క్రైస్తవ్యం. జల్లెడ పట్టకపోతే ఇంకా భ్రష్టత్వంలోకి వెళ్తుంది. ఆ జల్లెడ పట్టేదానికి అటువైపు దేవుడు నియమించాడు. వాళ్ళకై వాళ్ళు పుట్టుకొని రాలే. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఈ పాస్టర్లని, పాస్టమ్మల్ని ట్రోల్ చేసే వాళ్ళు ఎక్కువయ్యారు. నాకు భలే సంతోషంగా ఉంటుంది అసలు. అవి ఒక్కటి కూడా మిస్ గాను, భలే సంతోషంగా ఉంటుంది. ఎందుకని?
ఇప్పుడు నాకు బోల్డ్ అని పనులు ఉన్నాయి, నా పని మీద నేను తిరుగుతుంటాను, నాకు అంత టైం లేదు. కానీ వాళ్ళు అదే పనిగా ఎవడేం మాట్లాడుతున్నాడు అదే పని కాసు పెట్టుకో అంటారు. ఆ గంట ప్రసంగంలో ఎక్కడో ఒక చిన్న బిడ్డను కట్ చేసుకొని దాన్ని పట్టుకొచ్చుకుంటారు. వాళ్ళు ఎంత ఎంత పని చేస్తున్నారో తెలుసు, వాళ్ళు ఎంత హోంవర్క్ చేస్తున్నారో తెలుసు. వాళ్ళు మనం అప్రిషియేట్ చేయాలి. ఒకవేళ వీలుంటే దశంభాగాన్ని అటు పంపించండి. నిజం. ఇర్మియా పరిచర్య ఏంటి? పెళ్ళగించడం, విరగొట్టడం, నాశనం చేయడం, పడద్రోయడం కదా. వాళ్ళు చేస్తుంది అదే కదా. ఈ బెల్లంపల్లి ఆయన టచ్ అంటే ఎయిడ్స్ పోయిందే అని అన్నాడని నాకు తెలియదు, వాళ్ళు ట్రోల్ చేసేంత వరకు. మీకేమైనా తెలుసా? పోనీ టచ్ అనగా ఏం పోయిందంట? ఎయిడ్స్. జలుబు కూడా పోదు కదా, కానీ ఎయిడ్స్ పోయిందంట. అది ఆయన అన్నాడని నాకు తెలియదు ఈ వీడియో చూసేంతవరకు. అలా ఆ కౌంటర్ వీడియో లేదా ట్రోల్ వీడియో ఏం చెప్తుందంటే మనకు మెసేజ్, ఇది కాదు క్రైస్తవ్యం అని చెప్తుంది. ఇండైరెక్ట్ మీనింగ్ అది. వాళ్ళు ఎగతాళి చేస్తున్నారంటే ఒక పాస్టర్ని, ఒక విషయాన్ని ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే వాళ్ళకు తెలియకుండానే ఇది కాదు క్రైస్తవ్యం. ఇంత కామెడీగా ఉండదు క్రైస్తవ్యము. ఇలాంటి జోకర్లు కాదు పాస్టర్లు అంటే, ఇవి కాదు చర్చిలు అంటే. క్రైస్తవ్యం అంటే చాలా సీరియస్నెస్ ఉంటుంది అందులో అని చెప్తున్నారు ఇండైరెక్ట్గా. మనం ఏమనుకుంటున్నాం? చూడన్నా దైవజనులు ఎంత వెక్కిరిస్తున్నారు. వాళ్ళ దైవజనులు నీకు అనిపించిందా? నాకు అసలు అనిపించట్లే. బఫూన్లు అంటారు వాళ్ళని. అలాంటి బఫూన్ని మనం తలదించుకొని నమ్మేస్తున్నాం. ఎందుకు చెప్తున్నాం ఇదంతా? ఆ రోజు తొట్టుపాటు అవసరం అన్ని జనుల రక్షణ కోసం. ఈరోజు జల్లెడ పట్టే వాళ్ళు, ఎగతాళి చేసే వాళ్ళు అవసరం క్రైస్తవ్యం సంస్కరించబడ్డానికి, ప్రక్షాళన గావించబడ్డానికి. ఇప్పుడు అర్థమవుతుంది జనాలకి, అరే వీళ్ళు జోకర్లా అని. నేను గంట ప్రసంగం చేశాను అనుకో, చాలా సీరియస్గా ఉంటుంది. వినేవాడు వింటాడు, విన్నవాడు వినడం తెలియదు వాడికి. కానీ ఒక ట్రోలింగ్ వీడియో వచ్చిందనుకో, వాడు వింటాడు ఖచ్చితంగా, అర్థమవుతుంది వాడికి. మొన్న ఆవిడ ప్రార్థన చేస్తుంది, సాక్ష్యం చెప్తుంది. ఆవిడ ఏం చెప్పింది? ప్రభువా నాకు తులం బంగారు కావాలని ప్రార్థన చేసిందంట. నా ప్రశ్న ఏంటంటే, పరలోకంలోంచి బంగారు అడుగుతున్నప్పుడు ఒక టన్ను అడగొచ్చు కదా, తులం ఎందుకు? పరలోకంలోంచి బంగారు అడుగుతున్నప్పుడు ఒక టన్ను అడగొచ్చు కదా, తులం ఎందుకు? అంటే అడుక్కు తినేదానికి కూడా చేత కాదు, అడుక్కు తినేది కూడా చేత కాదు. నీకు టన్నేమో కానీ అది పరలోకానికి అది కసువు లెక్క. అది ఎక్కడ దొరికిందంట? ఉప్పల్ రింగ్ రోడ్లో దొరికిందంట. అంటే పరలోకానికి ఆ ఎగ్జిట్ అక్కడ ఉందన్నమాట. అంటే పడేసే చోట. ఆవిడ ప్రార్థన చేస్తానంట 480 రాళ్ళు వచ్చాయంట, ఒక్కొక్కటి ఈ సైజు అంట. అని ఉంటాయి లోపల కడుపులో. ఆ కడుపు ఎవరిదో, ఆ మనిషి ఎవరో చూడాలని నిజంగా ఆశ. అంటే ఇంత రాళ్ళు, 480 రాళ్ళు వచ్చాయంట. ఎంత పబ్లిక్గా, ఎంత సిగ్గు లేకుండా, ఎంత కాన్ఫిడెంట్గా చెప్తుంది కదా. ఎందుకంటే వినేవాళ్ళు ఉన్నారు కాబట్టి, అడిగే వాళ్ళు లేరు కాబట్టి, ప్రశ్నించే వాళ్ళు లేరు కాబట్టి, వినేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా ఇంకా ఎలివేట్ చేసుకుంటూ పోతుంది ఆవిడ. వాళ్ళు ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారా? ఇప్పుడు ఆ సాక్ష్యం లేదు, రాలే. అవసరం. ఆ రోజు వారి కఠినత్వం అవసరం, ఈరోజు మనకి వ్యతిరేకత అవసరం. ఈరోజు వీళ్ళు ప్రశ్నిస్తున్నారు కాబట్టి బైబిల్ ముందేసుకొని చదువుతున్నారు అంతో ఎంతో. నాలుగు ఫోన్ చేస్తాను, అన్న దీనికి సమాధానం ఏంటని. అంతకుముందు లేదు. ఇదంతా సంప్రదాయబద్ధంగా స్టీరియో టైపుగా అలా మోసధోరణిలో వెళ్తూ ఉండేవాళ్ళు, ఎవరిని ఎవరు పట్టించుకోకుండా. ఎప్పుడైతే ప్రశ్నించడం ప్రారంభించారో, అడగడం ప్రారంభించారో, ఎవరికి వాళ్ళు యాక్టివేట్ అయ్యారు. దీని సమాధానం ఏంటి? ప్రక్షాళన జరగాలి. ధాన్యం ఏదో చెత్త ఏదో తెలియాలంటే తూర్పు గాలి కావాలి. తూర్పు గాలి లేకుండా ధాన్యానికి చెత్తకి తేడా మనకు అర్థం కాదు. కావాలన్నా బయట వాళ్ళు యేసుప్రభుని, క్రైస్తవ్యాన్ని, బైబిల్ అనేవాళ్ళు కావాలన్నా? కావాలి. ఎందుకు కావాలి? మన లోపల చెత్త ఉంది కదా, భ్రష్టత్వం ఉంది కదా, ఇది పోవాలంటే వాళ్ళు కావాలి. మనం అలా చేయలేం, మనం అలా మాట్లాడలేము. వాళ్ళైనా మాట్లాడినవు. ఇది నేను చెప్పింది కాదు, లేఖనం చెప్తుంది. వారి తొట్టుపాటు వీళ్ళకు రక్షణ కారణమైంది. మరి వాళ్ళ పరిపూర్ణత ఎంత ఎక్కువ ఐశ్వర్యకరమగునో. దేవుడు వదిలిపెట్టకుండా తాత్కాలికంగా ఆ కఠినత్వంలో ఉంచినప్పుడే రక్షణ వస్తుంది అన్ని జనులకి. వాళ్ళ పరిపూర్ణత మరలా దేవుడు వారిని
కావాలనుకున్నప్పుడు, మరలా దేవుడు వారిని కోరుకున్నప్పుడు ఇంకెంత ఐశ్వర్యకరం అవుతుంది. దేవుడు తన వాగ్దానాల విషయంలో తప్పిపోయినట్టుగా కనిపించాడు కొద్ది కాలం, కానీ తప్పిపోడు, వదిలిపెట్టడు. యేసుప్రభు అంటాడు కదా, నా చేతిలో నుండి మిమ్ములను ఎవడు అపహరింపలేడు. ఒక్కసారి ప్రభువైన యేసుక్రీస్తు మనం ఆయన చేతులకు వెళ్ళాము అంటే మనల్ని దొంగలించేవాడెవడు లేడు. దావీదు మందలో నుంచి ఒక గొర్రెను ఏదైనా దొంగలించగలదా? అది సింహం కానివ్వు, ఎలుగుబంటి కానివ్వు, దొంగలించలేదు. మరి క్రీస్తు మేకులు కొట్టించున్న చేతుల్లో నుంచి ఎవరు మనల్ని దొంగలించగలరు? అయితే కొద్ది కాలం అనిపిస్తుంది, వదిలిపెట్టేశాడా, అయిపోయిందా, ఇంకింతే నా బతుకు, ఇక వద్దులే, లేదులే జీవితం అని అనిపిస్తుందా? ఆయన నిజంగా నన్ను రక్షించాడా? నిజంగా ఆయన నన్ను ప్రేమిస్తున్నాడా? మరైతే ఏంటి పరిస్థితులు, మరైతే ఏంటి రోగం, ఈ సమస్యలు ఏంటి, ఇబ్బందులు ఏంటి, ఈ అల్లకల్లోలమైన పరిస్థితులు ఏంటి అని అనిపిస్తుంది. కానీ ఆయన మనల్ని విసర్జించలేదు, ఆయన మనల్ని కాదనుకోలేదు. ప్రాణం పెట్టేంతగా ప్రేమించింది వదిలిపెట్టడానికి కాదు కదా. కొద్ది కాలం అవిధేయతా స్థితిలో ఉంచాడేమో, కొద్ది కాలం కాఠిన్యంలో ఉంచాడేమో, కొద్ది కాలం తొట్టుపడేదానికి అనుమతించాడేమో. పూర్తిగా పడిపోయేటట్టుగా తొట్టుపడేదానికి అనుమతించడు, కొద్ది కాలం మాత్రమే. దావీదు మందలో నుంచి ఒక గొర్రెను దొంగలించడు సింహానికి కానీ ఎలుగుబంటికి కానీ చేత కాకపోతే, మరి క్రీస్తు మందలో నుంచి, ఆయన ప్రాణత్యాగంలో నుంచి మనల్ని దొంగలించగలిగిన వాడు ఎవడో అది మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 13వ వచనం నుంచి 24 వరకు, మొదటి వచనం నుంచి 12 వరకు ఏం చెప్పాను? దేవుడు తన సొంత ప్రజలను విసర్జించాడా లేదు అనేదానికి ఆయన ఇచ్చినటువంటి పర్సనల్ ఎక్స్ప్లెనేషను అండ్ హిస్టారికల్ ఎక్స్ప్లెనేషన్ రెండింటిని చూసాం ఇక్కడ. ఇప్పుడు 13వ వచనం నుంచి 24 వరకు ఏం చూస్తామంటే, అన్ని జనులు గర్వపడేదానికి కారణం ఉంటుంది ఇక్కడ. అంటే దేవుడు మమ్మల్ని ఎలా ఏర్పాటు చేసుకున్నాడా, సొంత ప్రజలను కాఠిన్యంలో పెట్టి తొట్టుపడేట్లు చేసి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడా అని గర్వానికి లోనయ్యేదానికి అవకాశం ఉంది. ఎవరు? అన్ని జనులు. ఉందా లేదా? ఇప్పుడు మనం యూతులను చూసామనుకో, కొంచెం గర్వం అనిపిస్తుంది, ఎందుకంటే మాకు వచ్చింది రక్షణ, వీళ్ళకి ఇంకా రక్షణ రాలేదు అని. అలా అన్ని జనులు మాకు అలా లేదన్నా, మాకు అలాంటి గర్వం లేదన్నా అంటే మీకు సువార్త అర్థం కాలేదు. మాకేం అలా గర్వం ఉండదంటే మీకు అర్థం కాలే. గర్వం అనేది ఎప్పుడు వస్తుందంటే మన దగ్గర ఏముందో దాని గొప్పతనం తెలిసినప్పుడు వస్తుంది. గర్వం ఎప్పుడు వస్తుంది? మన దగ్గర ఉన్నదాని విలువేంటో మనకు తెలిస్తే గర్వం వస్తుంది. ఆ విలువ పక్కనోడి దగ్గర లేదనుకో, అప్పుడు ఆటోమేటిక్గా గర్వం వస్తుంది. ఇదేంటో తెలియలేదనుకో మనకు గర్వం రాదు. మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు అన్న పక్కన ఆయన కూర్చో అన్నాడు, ఓకే, అది ఆండ్రాయిడ్ ఫోను, ఈయన చేతిలో యాపిల్ ఫోన్ అనుకో. ఈయనది ఆండ్రాయిడ్, ఆయనది యాపిల్ ఫోను. ఈయన తగ్గింపుగా ఉంటాడా? ఉండలేడు. ఆయన ఆండ్రాయిడ్ ఫోన్ చూస్తున్న ప్రతిసారి పక్కన ఒక లుక్ వేస్తూ ఉంటాడు, ఈయన గొప్పోడు అని. ఒకవేళ ఈయన చేతిలో ఉన్నది యాపిల్ ఫోన్ అని ఆయనకు తెలియదు అనుకో, అప్పుడు ఆయన కూడా పెద్ద ఫీల్ అవ్వడు, పట్టించుకోడు. ఎందుకని? అదేంటో తెలియదు కాబట్టి. ఒకవేళ ఈయనకు కూడా అది యాపిల్ ఫోన్ అని తెలియదు అనుకో, ఈయన కూడా గర్వపడేదానికి ఏమీ లేదు. మన దగ్గర ఏముందో తెలిస్తేనే, దాని విలువ తెలిస్తేనే గర్వం అనేది వస్తుంది. ఇప్పుడు మనకి సువార్త అంటే తెలీదు. చర్చికి వెళ్తున్నాం, మనం చర్చికి వెళ్ళి ఇంటికి వస్తున్నాం తప్ప సువార్త అంటే ఏంటి, ఈ సువార్తను పొందుకోవడానికి గతంలో జరిగిన చరిత్ర ఏంటి, ఇది ఇంత దూరం ప్రయాణం చేసి మన దగ్గరికి రావడానికి మనది ఎంత భాగ్యం అనేది తెలియక ఏదో చర్చికి వెళ్ళి వస్తున్నాం అనే దగ్గర ఉండిపోయాం. కాబట్టి గర్వం అంటే ఏంటో తెలియదు మనకి. నిజంగా సువార్తత్వం అయితే గర్వం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకని? ఇంకెవరికి ఈ భాగ్యం లేదు, క్రీస్తుని తెలుసుకునే భాగ్యం. కాబట్టి అన్ని జనులు యూదులను చూసినప్పుడు గర్వపడతారు. ఇది రోమీలకు రాసిన పత్రిక కదా. రోమా అన్నది అన్ని జనుల ప్రాంతం. ఆ అన్ని జనులకి ఆ చర్చిలో జరిగినటువంటి ఒక గొడవని పరిష్కరిస్తూ రాసినటువంటి ఉత్తరం ఇది.
అక్కడ యూదులకి రోమియోలకి యేసుప్రభు నమ్ముకున్న రోమియోలకి వాళ్ళిద్దరి మధ్య గొడవ తలెత్తింది. ఆ గొడవను సద్దుమణిగేటట్టు చేయడానికి వ్రాసిన ఉత్తరం ఇది. అందులో 9 నుంచి 11 వరకు యూదుల్ని తగ్గించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆటోమేటిక్గా లోకల్ చర్చిలో ఉన్నటువంటి రోమియోలు ఉంటారు కదా, వాళ్ళు కాళ్ళు ఎగరేస్తారు. ఇది కాంటెక్స్ట్. ఒకే చర్చిలో రోమియోలు ఉన్నారు, యేసుప్రభు నమ్ముకున్న రోమియోలు ఉన్నారు, యేసుప్రభు నమ్ముకున్న యూదులు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య గొడవ తలెత్తింది. మేము యూదులవి, మా నుంచి యేసుప్రభు వచ్చాడని వీళ్ళు, కాదు మమ్మల్ని వెతుకుంటూ సువార్త వచ్చింది, మేము యేసుప్రభు నమ్ముకున్నామని, మేము లోకల్గా ఉన్నామని వాళ్ళు. మొత్తానికి చర్చిలో గొడవ వస్తే ఆ గొడవను సద్దుమణిగేదానికి సువార్త అంటే ఏంటి, అతిశయపడడానికి మీకు కారణం లేదు, అతిశయపడడానికి వీళ్ళకు కారణం లేదు, ఇద్దరు పాపులే, అందరం పాపులమే, నీతిమంతులు లేడు, ఒక్కడూ లేడు, అందరూ ఆయన ఉచితమైన కృపను బట్టే రక్షించబడ్డామని అందరూ ఒకే కాడి కింద తీసుకొచ్చాడు. అలా 8 వరకు ఎక్స్ప్లెయిన్ చేసి 9, 10, 11 ఏం చేశాడు అంటే యూదులు ఈ రక్షణలోకి రాలేకపోతున్నారని వాళ్ళని తగ్గించేశాడు ఆ చెప్పే విధానంలో. అప్పుడు ఆటోమేటిక్గా ఈ రోమియోలకి గర్వం పెరిగిపోతుంది. అంటే మేము పెద్దోళ్ళం అన్నమాట, మేము గొప్పవాళ్ళం అన్నమాట అని అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ గర్వాన్ని తగ్గించడానికి ఎక్కడి నుంచి 13 నుంచి 24 వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కాంటెక్స్ట్ అర్థమైందా? 13 నుంచి 24 వరకు ఈ గొప్పగా భావిస్తున్నటువంటి వాళ్ళని లిమిట్స్లో పెట్టడానికి, ఉప్పొంగకుండా ఉండేదానికి, చేసేదానికి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. 13వ వచనం, అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను. అర్థమైందా? అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తలుడనై ఉన్నాను కనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలనని నా పరిచర్యను గణపరుచుచున్నాను. ఆయన ఎక్స్ప్లెనేషన్, నేను అన్యజనులకి అపోస్తులుని కాబట్టి మాట్లాడుతున్నా అంటే వాళ్ళని రిలేట్ చేస్తున్నాడు ఆయనతో. నేను మీ పాస్టర్ని అని రిలేట్ చేసుకున్నాడు. అలా చేసుకుంటూనే ఏం మాట్లాడుతున్నాడు, నా రక్త సంబంధులైన ఇశ్రాయేల్ లేదా యూదులను మాట్లాడుతున్నాడు. అంటే వీళ్ళని రిలేట్ చేస్తున్నాడు. సువార్త విషయంలో మీరు నాకు ఇంత దగ్గర, ఎందుకంటే నేను అన్యజనులకి అపోస్తులుని కాబట్టి. ఇకపోతే వీళ్ళు అంటారా, వీళ్ళు నా రక్త సంబంధులు. ఇద్దరు రిలేట్ అయ్యారు. ఎందుకని? ఈయన ఒక బ్యాలెన్స్ కండిషన్ తీసుకుని రావడానికి ట్రై చేస్తున్నాడు. అన్యజనుడికి అపోస్తున్నాను కానీ వీళ్ళు దూరం అయిపోతారు, మనకు కాదులే అని. లేదు, నా రక్త సంబంధులైన ఇశ్రాయేల్ అంటే వాళ్ళు దూరం అయిపోతారు, అంటే ఎంతైనా వాళ్ళు ఒకటే అని. అప్పుడు అన్యజనులకు అపోస్తులని వాళ్ళని రిలేట్ చేస్తున్నాడు, నా రక్త సంబంధులని వీళ్ళని రిలేట్ చేస్తున్నాడు. ఇద్దరు వినండి, ఏం వినాలో చూద్దాం. 15వ వచనం, వారిని విసర్జించుట, ఇశ్రాయేల్ని విసర్జించుట, లోకమును దేవునితో సమాధానపరుచుట అయిన ఎడల వారిని చేర్చుకునుట ఏమగును? మృతులు సజీవులైనట్టే అగును కదా. వారిని విసర్జించడం లోకాన్ని దేవునితో సమాధానపరచడం అయితే, ఇది 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు తనతో సమాధానపడమని సువార్తను ప్రకటిస్తున్నాడు మా ద్వారా అంటాడు ఆయన. సువార్త అంటే ఏంటి? దేవునితో సమాధానపడండి అని చెప్పడం. కాబట్టి వారిని విసర్జించడం లోకము దేవునితో సమాధానపరచడం అయితే వారిని చేర్చుకోవడం ఏమవుతుంది అంటే, మీరు యూదులు సువార్తను వ్యతిరేకించారనే కోణంలో కాకుండా ఈ యూదులు సువార్తను అంగీకరిస్తే ఇంకా ఎంత అద్భుతమైనటువంటి స్థితి ఉంటుంది అని వాళ్ళు మార్చేదానికి చూడండి తప్ప వాళ్ళ మీద అతిశయపడేదానికి ప్రయత్నం చేయకండి. ఓకే. 15వ వచనం, వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట అయిన ఎడల వారిని చేర్చుకునుట ఏమగును? మృతులు సజీవులైనట్టే అగును కదా. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్ద అంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యను అంటు కట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన నేలలో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకుము. ఇక్కడ పోలుస్తున్నాడు అన్ని జనుల్ని. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైతే మిగతా ముద్దంతా పరిశుద్ధమే.
వేర్లు చూడండి, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధమనే, వేరు పరిశుద్ధమైతే కొమ్మలు కూడా పరిశుద్ధమనే. వేరేంటి? అబ్రహాము. వేరేంటి? అబ్రహాము. ఇది అబ్రహాము దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి వరుస. అబ్రహాము నీతిమంతుడు, ఆయన నుంచి వచ్చినటువంటి వాళ్ళందరినీ దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అయితే కొన్ని కొమ్మలు వేరు పరిశుద్ధమైతే మొత్తం అంత పరిశుద్ధమే. అయితే కొన్ని కొమ్మలు విరిచివేయబడ్డాయి. కొన్ని కొమ్మలు విరిచివేయబడ్డాయని వేరు పరిశుద్ధమైంది కాదని అర్థం కాదు. కొన్ని కొమ్మలు విరిచివేయబడ్డాయి. ఆ కొమ్మలు విరిచివేయబడిన స్థానంలో అడవి ఒలీవ చెట్టు అయిన నీవు అంటు కట్టబడ్డావు. ఇది ఒరిజినల్ ఇంట్లో పెరిగే ఒలీవ చెట్టు. ఏది? ఇశ్రాయేలు జాతి. అడవి ఒలీవ చెట్టు ఎవరు? అన్ని జనులు. వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు, వాళ్ళకి ప్రవక్తలు లేరు, వాళ్ళకి భక్తి తెలియదు, నీతి న్యాయాలు తెలియదు. అడవి ఒలీవ చెట్టు అలా ఎటంటే అటు పెరిగారు. అయితే ఈ దేవుడు పెంచుతున్నటువంటి ఒలీవ చెట్టు అయిన అది, అందులో కొన్ని కొమ్మలు విరిచివేయబడ్డాయి. ఎక్కడ విరిచివేయబడ్డాయి? అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో విరిచివేయబడ్డాయి. పౌలు చెప్పిన దానికి అడ్డం చెప్పడం, వ్యతిరేకంగా మాట్లాడడం, గొడవ చేయడం స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళకి ఈ రక్షణ వద్దని ఆ రక్షణలోంచి వెలివేయబడ్డారు వాళ్ళు. అలా వాళ్ళు వెలివేయబడ్డారు కాబట్టి ఆ సువార్త అన్ని జనులకు వచ్చింది. అంటే అడవి ఒలీవ చెట్లకు వచ్చింది. ఇప్పుడు ఈ అడవి ఒలీవ చెట్లు, ఈ కొమ్మలు ఎక్కడ అంటుకట్టబడ్డాయి? అసలైన ఈ వేరు ఉంది, అబ్రహాము దగ్గర నుంచి వచ్చిన ఈ చెట్టు ఉందే, దీనికి అంటుకట్టబడ్డాయి. అంటే ఈ సారం ఇప్పుడు ఈ అడవి ఒలీవ చెట్టు కొమ్మలో కూడా ప్రవహిస్తూ ఉంది. ఈ వాగ్దానాల్లో పాలిభాగస్తులయ్యారు, ఈ రక్షణ కార్యక్రమంలో పాలిభాగస్తులయ్యారు. మీరు కూడా ఇప్పుడు అబ్రహాము సంతానం అయ్యారు, నిజమైన ఇశ్రాయేలీయులు అయ్యారు. ఎవరిని బట్టి? ఈ అంటు కట్టింది ఎలా? ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువను బట్టి. ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువను బట్టి అంటు కట్టబడ్డారు. మీరు అంటు కట్టబడ్డారు. విరిచివేయబడింది, అసలైన కొమ్మలు విరిచివేయబడ్డాయి. బయట ఉన్న కొమ్మనే అంటు కట్టాడు అంటే అసలైన కొమ్మ పడిపోయిన దాన్ని మరలా అతికించలేడా? మీరు బయట ఉన్నటువంటి వాళ్ళే అంటు కట్టబడి ఆ చెట్టులో భాగమైతే అసలైన కొమ్మల్ని మరలా అతికించలేడా? అతికిస్తాడు. మరైతే దేవుడు యూదుల్ని విసర్జించాడనే ఆలోచనకి ఎందుకు వస్తున్నారు మీరు? అడవి ఒలీవ చెట్టుని అంటుకట్టినోడు అసలైన ఒలీవ చెట్టుని ఎందుకు అతికించడు? కాబట్టి మీరు అతిశయపడతారా, లేదా తగ్గించుకొని కృతజ్ఞతాభావంతో ఉంటారా? యూదుల మీద పగ సాధిస్తారా, యూదుల రక్షణ కోసం ప్రయాసపడతారా? ఇది ఆర్గ్యుమెంట్. చూద్దాం 16వ వచనం. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్ద అంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకము. అంటుకట్టబడి నీవు అసలైన కొమ్మల మీద అతిశయించొద్దు. తర్వాత నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించుటలేదు. నీవు ఇన్ని వాగ్దానాల మీద ఇన్ని, చూడండి 9వ అధ్యాయం చూడండి, మీకు అర్థమవుతుంది. 9వ అధ్యాయము 4వ వచనం. వీరు ఇశ్రాయేలీలో దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చన ఆచారాదులను వాగ్దానములను వీరివి. ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఆ వేరులో. దానికి అంటుకట్టబడ్డావు. నీవు వేరును భరించడం లేదు, వేరు నిన్ను భరిస్తుంది. కాబట్టి అతిశయించొద్దు అని మాట్లాడుతున్నాడు. 18వ వచనం. నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుతున్నది కానీ నీవు వేరును భరించటలేదు. అందుకు నేను అంటు కట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడితిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడుము. తరువాత దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును, అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడివై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము.
అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడదువు. వారును తమ అవిశ్వాసములో నిలువకపోయిన ఎడల అంటు కట్టబడుదురు. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలివ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలివ చెట్టును అంటు కట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలకు వారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలివ చెట్టున అంటు కట్టబడరా. ఒలివ చెట్టుకి అంటు కడుతున్నటువంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇక్కడ. ఇంతవరకు క్లియరా? 2 భాగాలు అయిపోయాయి. మొదటి వచనం నుంచి 12 వరకు దేవుడు ఇశ్రాయేలుని వదిలిపెట్టలేదు అనేదానికి ఆర్గ్యుమెంట్. అయితే కొద్ది కాలం ఎందుకు కాఠిన్యం వచ్చింది అనేదానికి ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు 13 నుంచి 24 వరకు అన్ని జనులు అతిశయపడకుండా యూదుల రక్షణ కోసం ప్రయాసపడాలి, యూదులను గౌరవించాలనే దానికి ఒలివ చెట్టు అంటు కట్టబడే విధానం గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇప్పుడు దేవుడు వారిని కాఠిన్యంలో పెట్టాడు కదా. దేవుడు ఆ కాఠిన్యంలో పెట్టినప్పుడు ఆయన ఆలోచన మనకు అర్థం కాలేదు అని దేవుని స్తుతిస్తూ మాట్లాడుతున్నాడు. దేవుడు చేసే కొన్ని మనకు ఎప్పటికీ అర్థం కావు. అర్థం కానంత మాత్రాన దేవుడు మనకు వ్యతిరేకంగా ఉన్నాడని కాదు, దేవుడు మనల్ని వదిలిపెట్టాడని కాదు. ఆయన జ్ఞానము, ఆయన ఆలోచన మనకు అర్థం కావు. యెషయా గ్రంథంలో మనం అదే చూస్తాం. మీ ఆలోచనలు భూమి మీద ఉంటే ఆయన ఆలోచనలు ఆకాశం అంత ఉన్నతంగా ఉంటాయంట. భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉంటుందో మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు, నా తలంపులు అంత ఎత్తుగా ఉంటాయి అని మాట్లాడతాడు. మరి భూమి మీద ఉండే మన ఆలోచనలకి ఆకాశంలో ఉండే ఆయన ఆలోచనలు ఎలా అందుతాయి? అందవు. దేవుడు చేసే అన్నీ మనకు అర్థం కావు, కొద్దిగా అర్థమవుతాయి అంతే తప్ప పూర్తిగా అర్థం కావు. అందుకనే మీరు ప్రవక్తల జీవితాలు చూస్తే చాలా సందర్భాల్లో ఇబ్బంది పడతారు వాళ్ళు, చాలా సందర్భాల్లో విసుక్కుంటారు, సనుక్కుంటారు. ఎందుకంటే అర్థం కాలే, ఆయన అర్థం కాడు కూడా. కీర్తనకారుడు అంటాడు 139వ కీర్తనలో ఒప్పేసుకుంటాడు నాకు అర్థం కాదు అనేదానికి. 139వ కీర్తన 6వ వచనం, ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము. అగోచరం అంటే గోచరం కానిది, అది నాకు అందదు. కీర్తనకారుడు రాసినటువంటి మాట. దేవుడు చేసే అన్నీ మనకు అర్థం కావు. అర్థం కానంత మాత్రాన వదిలిపెట్టాడని కాదు. కొంతమంది జీవితాలు పరమ దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోతాయి. ఆ కండిషన్ ఎలాగుంటుందంటే అయిపోయింది, ఇంకేం లేదనిపిస్తుంది. ఎక్కడైపోయింది? ఏలియా మోకరించి ఏమని ప్రార్థన చేశాడు? చాలు, ఇంత మట్టుకు చాలు, నా పితరుల కంటే నేను గొప్పవాడిని ఏం కాదు, చాలు. మరి ఏం చేయమంటావు ఏలియా అంటే, ఆ యెజబెలు చేతిలో చచ్చిపోయే కంటే నువ్వే ఏదో హార్ట్ అటాక్ ఇచ్చి అలా పుట్టుకొని పోయేటట్టుగా చేయన్నాడు. ఎప్పుడేం చేశారు ప్రార్థన? ప్రభువా ఇక చాలు, చంపేయని. చేయలేదంటే భవిష్యత్తులో చేస్తారు, వస్తాయి, అలాంటి ఆఫర్లు ఉంటాయి. ఆ ఆఫర్లు లేకుండా జీవితం చివరికి రాదు. జీవితం అంటే చాలా దాటి రావాలి కదా. ప్రస్తుతానికి మీరు దాటలేదేమో, రాలేదేమో కాబట్టి అలాంటి ప్రార్థన చేయరు. కానీ ప్రభు ఇక చాలు, ఇక వద్దు, చంపే, ఇక నాకు ఈ జీవితం వద్దు అనేటువంటి పరిస్థితులు చాలా వస్తాయి. నా జీవితంలో చాలా వచ్చాయి. ఒకసారి ప్రార్థన చేశాను, ఒకసారిగా చాలాసార్లు చేశాను. ఏమేం చేశాను అంటే, ప్రభు అప్పుడు నేల మీద పడుకొని ప్రార్థన చేస్తున్నాం, బోర్లు పడుకొని, ఎందుకంటే ఇక ఓపిక లేదు. ఏమని ప్రార్థన చేశాను అంటే, ప్రభువా ఈ నేల మీదనే సమాధిలో పడుకుంటాను, విశ్రాంతి ఇవ్వు అని. నాకు రెస్ట్ దొరకలే, భూమి మీద సమాధిలో పడుకుంటా ప్రభు, రెస్ట్ ఇస్తావా అని అడిగాను. చంపలే. అలాంటి సందర్భాలు బోల్డ్ అని వస్తాయి. అవి రాకుండా జీవితం ఎండింగ్ రాదు. ఎందుకు మనం అలాంటి ప్రార్థనలు చేస్తామంటే అర్థం కాదు ఆయన ఏం చేస్తున్నాడు. చాలా సైలెంట్గా ఉంటాడు, ఎటు ఏ రెస్పాన్స్ ఉండదు. మనం మొర పెడుతుంటాం రాత్రి బావులు, ఏ రెస్పాన్స్ ఉండదు. అప్పుడు అనుకుంటాం లేదులే బ్లాక్ చేసేసాడని. ఎన్ని మెసేజ్లు పెట్టినా రిప్లై రాకపోతే ఏమనుకుంటాం? బ్లాక్ చేశాడు. ఎన్నిసార్లు కాల్ చేసినా కట్ చేస్తూ ఉంటే బ్లాక్ చేశాడు. నో, ఆయన మనల్ని రక్షించింది బ్లాక్ చేయడానికి కాదు. ఆయన బిజీగా ఉన్నాడు, రెస్పాండ్ అవుతాడు, ఆయనకు ఒక టైం ఉంది. ఇప్పుడు 25వ వచనం నుంచి చివరి దాకా దేవుని నాలెడ్జ్, ఆయన జ్ఞానం, ఆయన ప్రణాళిక, ఆయన చూపించే కృపలో ఉండే మర్మం, మిస్టరీ ఆఫ్ హిస్ మర్సీ,
ఆయన కృపలో ఉండే మర్మం ఏంటి, ఎందుకు ఆయన అలా బిహేవ్ చేస్తాడు అనే దాన్ని పొగుడుతూ మాట్లాడుతున్నాడు. 3వ భాగం 20వ వచనం, సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఏమనుకుంటున్నారు మీరు? మీ దృష్టికి మీరే బుద్ధిమంతులు అని మీరు అనుకోకుండా ఈ మర్మం మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఏంటా మిస్టరీ? చూద్దాం. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. అన్యజనుల ప్రవేశం సంపూర్ణంగా జరిగేంత వరకు వాళ్ళని కఠినపరిచాడు. ఒకవేళ ఆ రోజు యూదులు కఠినపరచబడకుండా అలా కూర్చొని పౌలు చెప్పే ప్రతి మాట వింటున్నారనుకో, ఇంకా చెప్పు ఇంకా చెప్పు అంటున్నారనుకో, అక్కడ చర్చి పడేది. చర్చి పేరేంటి? అపోస్తలుడైన పౌలు చర్చ్. పడుండదే కదా, ఎందుకంటే రోజు బైబిల్ స్టడీ ఉంటుంది. ఇక వాళ్ళని చూసుకుంటూ అక్కడే ఉండాలి ఆయన. మాకు ఇంకా చెప్పు అంటుంటే ఏం చేస్తాడు ఆయన? ఇంక చర్చి కట్టాలి. ఇక సోమవారం గృహాల పరిచర్య, మంగళవారం ఇంకొక పరిచర్య, బుధవారం బైబిల్ స్టడీ, ఉపవాస ప్రార్థన, గొలుసు ప్రార్థన, ఈ ప్రార్థన ఆ ప్రార్థన, మరలా ఆదివారం. ఆయన అక్కడే ఉండేవాడు, మనం ఇక్కడే ఉండేవాళ్ళం. అక్కడ పొగబెట్టారు కాబట్టి ఇక్కడికి వచ్చాడు ఆయన. ఇది మిస్టరీ. వాళ్ళు కఠినపరచబడ్డారు కాదు, మన రక్షణ సంపూర్ణమయ్యేంత వరకు, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టు కలిగెను. దీని గురించి వారు ప్రవేశించినప్పుడు, ఇది యెషయా గ్రంథంలో ఉండేటువంటి ప్రవచనం. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. ఇది ప్రవచనం. యెషయా గ్రంథంలో ఇంకో ప్రవచనం ఏంటి? ఇటువైపు చూడండి, 8వ వచనం. నేటి వరకు దేవుడు నిద్రమత్తు గల మనసును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడే వ్రాయబడి ఉన్నది. ఇది నెరవేరిందా? నెరవేరింది. అప్పుడు ఇది కూడా నెరవేరాలి కదా. ఇది 6వ అధ్యాయం అయితే ఇది 59వ అధ్యాయం. మరి 6వ అధ్యాయం నెరవేరిందంటే వారు కఠినపరచబడడం ద్వారా 59వ అధ్యాయంలో ఉండే ఈ ప్రవచనం నెరవేరుతుంది కదా. ఈ ప్రవచన సారాంశం ఏంటి? విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగిస్తాడు. అంటే ఆ రోజు కూడా ఉంది. ఈ కాఠిన్యాన్ని తీసివేస్తాడు, భక్తిహీనతను తీసివేస్తాడు. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షించబడతారు. ఇశ్రాయేలు జనులందరూ రక్షించబడతారు. ఇప్పుడు ఎవరైతే ఇశ్రాయేలు ఉన్నారో వాళ్ళందరూ రక్షించబడతారు. ఆధారం ఏంటి? ఇప్పుడు చదివిందే ఆ లేఖనమే, ఆ వాగ్దానమే. 6వ అధ్యాయంలో ఉన్న వాగ్దానం నెరవేరిందంటే 59లో ఉన్న వాగ్దానం కూడా నెరవేరాలి. కాకపోతే టైం పడుతుంది. ఇశ్రాయేలు అందరూ ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరిస్తారు. దేవుడు వారిని విసర్జించలేదు. 28వ వచనం. సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు, కానీ ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. సువార్త విషయంలో శత్రువులే, కానీ ఏర్పాటును బట్టి చూస్తే వారు మీకు ప్రియులై ఉన్నారు. 29. ఏలైనగా దేవుడు తన కృపావరముల విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపడడు. 30. మీరు గత కాలమందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితరు. అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారు ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. ఎందుకు అవిధేయత స్థితిలో ఉంచాడంట? కరుణ చూపించాలని. ఇది మనకు అర్థం కాదు. చాలామంది అడుగుతారు, ఆయన నిజమైన దేవుడు అయితే యూదులు ఎందుకు రక్షణ పొందలేదు, ఇశ్రాయేలు ఎందుకు రక్షించలేదు? ఎందుకంటే మన లాజిక్ అక్కడికి వచ్చి ఆగిపోయింది. అంతే, మన లాజిక్కే అక్కడికి వచ్చి ఆగింది. మన ఇండియన్ ఫిల్మ్స్ అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యేది ఎప్పుడంటే క్లైమాక్స్ ఫైట్లో హీరో ఎంతమందిని లేపేయాలి? మినిమం 100 మందిని లేపేయాలి. మినిమం 100 మందిని లేపేశాడు అనుకో, ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది.
క్లైమాక్స్ ఫైట్లో విలన్లు AK-47 తీసుకొని దన్న జల్లి పట్టినట్టుగా కాల్చినా సరే ఒక ఆపరేషన్తో అయినా తప్పిమని లేవాలి. హీరో బ్రతకాలని చెప్తున్నా. ఎన్ని బుల్లెట్లు తగిలినా హీరో చచ్చిపోకూడదు. ఏం చేయాలి? బ్రతకాలి. అన్ని బుల్లెట్ల దగ్గర కూడా ఫైట్ చేసి బ్రతికితే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. చచ్చిపోయాడు అనుకో, సినిమా ఎవరికి నచ్చుతుందా? హీరో చచ్చిపోతే సినిమా అటర్ ఫ్లాప్ అవుతుంది. నేను సినిమా గురించి చెప్తున్నానా, దేని గురించి చెప్తున్నా మరి? మన లాజిక్ ఎక్కడ ఆగిందనే దాన్ని చెప్తున్నా. మనం ఎక్కడ దాకా ఆలోచించాం హీరో అంటే ఎవరు అని మన బ్రెయిన్లో ఎవరిని పెట్టుకున్నామంటే చావకుండా మిగిలేవాడు, చంపేవాడు, చావకూడదు ఆ వ్యక్తి హీరో. అందుకని చావకూడదని బుల్లెట్లు తగిలిస్తారు, కానీ వాడు బతుకుతాడు. కత్తులతో పొడిచి చంపేస్తారు, రకరకాలు నరుకుతారు, అయినా వాడు బతుకుతాడు. అప్పుడే హీరో అంటాం. అది మన లాజిక్. అదే లాజిక్ని ఉపయోగించారు యూదులు. నువ్వు దేవుని కుమారుడువా, అయితే క్రిందికి దిగి నిన్ను నువ్వు రక్షించుకో, అప్పుడు నమ్ముతాం. ఎప్పుడు నమ్ముతారంట? నువ్వు హీరో అయితే చచ్చిపోవద్దు, నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు దిగు, మమ్మల్ని దించు, అప్పుడు నమ్ముతాం. అసలు రెస్పాండ్ కాలే ఆయన, అస్సలు రెస్పాండ్ కాలే. ఇంకొకడు అడిగాడు, ఏమని? యేసు ప్రభువా, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు, రాజ్యంలోకి ఎప్పుడు వస్తాడు? చచ్చిపోయిన తర్వాత. ఇంకాసేపట్లో ఆయన రాజ్యాన్ని ఎంటర్ అవుతాడు, ఈయన నరకానికి ఎంటర్ అవుతాడు. అదే కదా జరిగేది. ఇంకాసేపట్లో ఈయన ఆయన రాజ్యానికి ఎంటర్ అవుతాడు, ఈయన నరకానికి వెళ్ళిపోతాడు. యేసు ప్రభువా, నీవు నీ రాజ్యంలోకి ఎంటర్ అయినప్పుడు నీ పక్కనే వేలాడిన నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నాడు. యేసు ప్రభు అన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, కానీ నేడు నీవు నాతో కూడా ఇద్దరం కలిసి వెళ్దాం అన్నాడు. మనుషులు ఎక్కడి దాకా వచ్చి ఆగారు అంటే చనిపోకుండా దిగితే ఆయన క్రీస్తుని అంగీకరిద్దాము అని అనుకున్నారు. చనిపోయిన తరువాత కూడా ప్రపంచాన్ని నా దగ్గరికి ఆకర్షించుకుంటాను, నేను పైకి ఎత్తబడిన నెల అందరిని నా యొద్దకు ఆకర్షించుకుంటానని క్రీస్తు చెప్పాడు. నేను పైకి ఎత్తబడితేనే అందరిని ఆకర్షించుకుంటాను. ఇది మనుషులకు అర్థం కాని విషయం. ఆ రోజు కాపలా పెట్టారు ఆయన సమాధి చుట్టూ. ఆయన తిరిగి లేస్తాడనా లేవడనా? లేవడని. లేస్తాడని కాదు పెట్టింది, ఆయన లేవడు. అయితే శిష్యులు వచ్చి దొంగతనం చేస్తారేమో అని. ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు మూడవ దినాన లేస్తానని చెప్పాడు. వంచకుడు అంటే చెప్పింది నిజమనా అబద్ధమనా? అబద్ధమని. ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు మూడవ దినం తిరిగి లేస్తా అని చెప్పాడు. కాబట్టి అతని శిష్యులు వచ్చి ఆయన తీసుకుని వెళ్ళి ఆయన తిరిగి లేచాడని చెప్తారు. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదవుతుంది. కాబట్టి ఏం చేద్దామంటే దానికి సెక్యూరిటీ పెడదాం. సెక్యూరిటీ పెట్టడం ఎందుకు? వీళ్ళని అరెస్ట్ చేస్తే పోతుంది కదా. అక్కడే సెక్యూరిటీ వీళ్ళని అరెస్ట్ చేసి సరిపోతాయి కదా. వీళ్ళని పబ్లిక్గా వదిలిపెట్టి ఫ్రీగా వదిలిపెట్టి ఆయన్ను సెక్యూరిటీ పెట్టడం ఎందుకు? వాళ్ళు అనుకోలే ఆయన తిరిగి లేస్తాడని. ఆయన చచ్చిపోయాడు, ఎందుకంటే సిలువ మీద దిగలేదు. అంత భయానకమైన మరణం మరణించాడంటే ఆయన అసలు దేవుడు కాదు, కాబట్టి తిరిగి లేవడు. ఒకవేళ అరాకొర ప్రాణం ఉన్నా సరే 3 రోజుల తర్వాత లేవడు. ఈ గాయాలు మామూలు గాయాలు కాదు. అయితే శిష్యులు దొంగలిస్తారు అనుకున్నారు. కానీ 3వ రోజు జరిగిందంటే పరలోకం నుంచి దేవదూతలు దిగడం, సమాధి తెరవబడడం, నిలవబడి నిశ్చేష్టులు అయిపోయారు. నిలవబడి చచ్చిపోయారు వాళ్ళు. అలా నిలబడిపోయారు. వాళ్ళు ఏం చూస్తున్నారు వాళ్ళకి అర్థం కాలే, కొన్ని అర్థం కావు. అది మాట్లాడుతున్నాడు. అలా క్రీస్తు శిలువ మీద ప్రాణం పెట్టి మరణించడం ద్వారా ప్రపంచాన్ని తన దగ్గరికి ఆకర్షించుకున్నాడు. శిలువలో ఆయన అంతం చేశాము అని వీళ్ళు అనుకున్నారు, కానీ శిలువే ఆయన సింహాసనం అని వీళ్ళకి అర్థం కాలే. శిలువ మీద ఆయన అంతం చేశామనుకున్నారు. అదే శిలువని సింహాసనంగా మార్చుకుని ప్రపంచాన్ని ఆయన పాదం చెంద తెచ్చుకుంటాడని తెలియలే వాళ్ళకి. అది మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు. ఏమంటున్నాడు అంటే, అందరి ఎడల కరుణ చూపు వలనని దేవుడు అందరినీ అవిధేయతా స్థితిలో మూసివేసి ఉన్నాడు. కొన్ని మనకు అర్థం కావు. ఆయన నిజంగా యేసు దేవుడు అయితే ఇశ్రాయేలు ఎందుకు రక్షించబడలేదు? నువ్వు రక్షించబడాలి కాబట్టి, సువార్త నీ దాకా రావాలి కాబట్టి. స్టెఫను విషయంలో హింస చెలరేగింది. ఎప్పుడైతే స్టెఫను విషయంలో హింస చెలరేగిందో అప్పుడు స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయ్యారు, సువార్త చెప్పడం స్టార్ట్ అయ్యారు. అక్కడి నుంచి పారిపోయారు. ఆయన చచ్చిపోకుండా ఉండుంటే అక్కడే ఉండదు సువార్త. ఎప్పుడైతే ఆయన చనిపోయారో, హింస చెలరేగిందో అప్పుడు స్ప్రెడ్ అయ్యారు. అక్కడి నుంచే సువార్త అన్నది దాటింది, బోర్డర్ దాటింది.
యెరూషలేం బోర్డర్ దాటింది. అప్పుడు ఫిలిప్పు సమరయ దాకా వెళ్ళి పరిచర్య చేయడం ప్రారంభించాడు ఫస్ట్ టైం. అందుకే నేను నా ప్రసంగాలు చెప్తాను, క్రైస్తవ్యం ఈరోజు ఇంత నిద్రాణ స్థితిలో ఉండడానికి కారణం ఏంటంటే పర్సిక్యూషన్ లేదు, శ్రమలు లేవు. కొంతమంది అడుగుతారు నన్ను, అన్నా యాంటీ కన్వర్షన్ బిల్లు వస్తుందంటన్నా అంటే, ఒరే రానిరా స్వామి, అది రాకనే ఇంత దరిద్రాలు జరుగుతున్నాయి ఇక్కడ. యాంటీ కన్వర్షన్ బిల్లు వస్తుందంట, మత మార్పిడి నిరోధక బిల్లు వస్తుందంట, రా నువ్వు, ఏమవుతుంది? ఇదేమన్నా చట్టానికి సంబంధించింది, సర్టిఫికేట్కి సంబంధించిందా? క్రైస్తవ్యం దీనికి సంబంధించింది. ఎక్కడ మార్పు చెందేదానికి ఏ బిల్లు వస్తే మనకేంటి? క్రైస్తవం ఏమైనా రేపు పరలోకానికి వెళ్ళగానే చూపించు నీ క్రిస్టియన్ సర్టిఫికేట్ చూపించు అంటారా గేట్ దగ్గర? అడుగుతారా? అడగరు. అలాంటప్పుడు ఏ బిల్లు వస్తే మనకెందుకు, ఏ చట్టం వస్తే మనకెందుకు? ఇక్కడ ఉంటాడు కదా క్రీస్తు. తెలియక సువార్త వాళ్ళు కఠినపరచబడింది, మనం రక్షించబడడానికి. పర్సిక్యూషన్ స్టార్ట్ అయింది అంటే సువార్త స్ప్రెడ్ అవుతుందని అర్థం. పర్సిక్యూషన్ స్టార్ట్ అయిందంటే సువార్త స్ప్రెడ్ అవుతుందని. పర్సిక్యూషన్ లేదంటే సువార్త స్టాగ్నేట్ అవుతుంది, అక్కడే నిలబడిపోయి కుళ్ళిపోతుంది అంతే. ఇప్పుడు జరుగుతుంది అదే. పర్సిక్యూషన్ లేదు, విపరీతమైన స్వేచ్ఛ వచ్చింది, ఎక్కడిదక్కడ కుళ్ళిపోతుంది అంతే. ఎవడి ఇష్టం వాడిదే. పర్సిక్యూషన్ కావాలి. స్టెఫను విషయంలో పర్సిక్యూషన్ వచ్చింది, సువార్త బోర్డర్ దాటింది, అక్కడ మరలా పర్సిక్యూషన్ స్టార్ట్ అయింది, బోర్డర్ దాటింది. అలా వచ్చింది భారతదేశానికి సువార్త. సువార్తకుండే లక్ష్యం ఏంటంటే ఎంత శ్రమ పెడితే అంత స్ప్రెడ్ అవుతుంది. సువార్త ఎలాంటిదంటే కాఫీ బీన్ లాంటిది. కాఫీ బీన్ తెలుసా? కాఫీ గింజ చిన్నది. దాన్ని గ్లాసులో పెట్టుకున్నాం అనుకో, దాంట్లో ఉన్న ఎసెన్స్ అంటే మనకు తెలియదు. దాన్ని ఏం చేయాలి? నీళ్ళలో వేసి ఎంత పెంచితే స్టవ్ ఎంత పెంచితే, ఎంత మరగబెడితే అంత ఎసెన్స్ బయటకు వస్తుంది, అంత ఫ్లేవర్ బయటకు వస్తుంది. కాబట్టి సువార్తకి చల్ల నీళ్ళతో స్నానం చేయించకూడదు, వేడి నీళ్ళలో పెట్టి మరిగించాలి దాన్ని. ఎంత శ్రమ పెడితే అంత స్ప్రెడ్ అవుతుంది సువార్త. ఈరోజు ఎందుకు సువార్త అలాగే మిగిలిపోయిందంటే శ్రమ లేదు, ఎవరి ఇష్టం వాళ్ళదే. అందరూ సుఖంగా సంతోషంగా క్షేమంగా ఉండిపోయారు. అందుకని సువార్త విలువ తెలియట్లేదు. ఇంతవరకు ఏం చెప్పాను? దేవుడు వారిని అవిధేయత స్థితిలో ఎందుకు పెట్టాడు అంటే అందరి ఎడల కరుణ చూపాలని ఇంతవరకు చెప్పాడు. ఆ మర్మాన్ని చెప్పాడు. చెప్పి ఇప్పుడు దేవుణ్ణి కొనియాడుతున్నాడు. 33 నుంచి చూడండి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింప ఎంతో ఆవశ్యకములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభువు మనసును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడు. ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి, యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని ఆలోచనని ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? ప్రభు మనసు ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు. మనం ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? దేవుడు ఇలా చేస్తుంటే బాగుండు కదా, దేవుడు అలా చేస్తుంటే బాగుండు కదా, దేవుడు ఎందుకు అలా స్పందించలేదు? ఎవరైనా వేసుకొని తిట్టారనుకో మనకు అనిపిస్తుంది, ప్రభు ఎందుకు అని ఇంకా భూమి మీద బ్రతికిస్తున్నావు కదా అనిపిస్తుందా? అనిపించదా? ఇంకా సహిస్తున్నావేంటి? ఒకవేళ మనకు అవకాశం ఇచ్చాడు అనుకో ఏదైనా చేయని, ఏం చేస్తాం? ఒకే ఒక్క నిమిషంలో భస్మం చేసి పడేం అందరినీ, ఉండకూడదు వీళ్ళని. ప్రభువు మనసు ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు. అలా అనొద్దు, ప్రభు అలా చేయి ఇలా చేయాలి అనొద్దు. ఎందుకంటే ఆయనకు ఆలోచన చెప్పే స్థితిలో మనం లేవు, అంత గొప్ప లేవు కాదు. ఆయన మౌనంగా ఉన్నాడంటే దాని వెనకాల కారణం ఉంటుంది, ఒక రహస్యం ఉంటుంది, చాలా గొప్పదై ఉంటుంది, మనకు తెలియకపోవచ్చు. మనం శ్రమపడుతున్నామని ఆ నొప్పిని తట్టుకోలేక మనం ఎందుకు సలహాలు ఇవ్వడము? ఇవ్వద్దు. ఆయనకు ఆలోచన చెప్పే స్థితిలో మనం లేము. 36వ వచనం, ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును. ఏదో డెమోక్రసీ ఉంది కదా, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, టు ద పీపుల్. ఇక్కడ అదే చూడండి, ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తం సమస్తం ఉన్నవి. ఇది థియోక్రసీ. అది డెమోక్రసీ అయితే ఇది థియోక్రసీ. ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తం కలిగి ఉన్నవి, యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. మనమేమి దేవుని మహిమ కోసం ప్రయాసపడాల్సిన అక్కర్లేదు, ఆయన అర్థం చేసుకుంటే సరిపోద్ది.
దేవుడి కోసం మనం అది చేయాలి ఇది చేయాలి కాదు. ఆయన ఏదో చేస్తూ ఉంటాడు, చూస్తూ ఉండడమే. ఆయన చేసేదాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడమే తప్ప మనమేదో దేవుడికి తెలియనట్టుగా సలహాలు ఇవ్వడమో, దేవుడి చేతగానట్టుగా మనమేదో ప్రయాసపడడమో ఇవన్నీ వద్దు. ఏం జరిగినా సరే ఆయన జ్ఞానంలో నుంచి, మనకు అర్థం కాని ఆ మర్మంలో నుంచి జరుగుతుందే తప్ప ఆయనకు తెలియకుండా ఆయన కంట్రోల్లో నుంచి బయటికి వెళ్ళి ఏం జరగదు. ఆయన ద్వారాను ఆయన బట్టి ఆయన కోసం అన్నీ జరుగుతున్నాయి. ఇది థియోక్రసీ. భారతదేశంలో ఉండేది డెమోక్రసీ కదా. ఈ డెమోక్రసీ కూడా ఆయన థియోక్రసీలో భాగమే. ఆయన తెలియకుండా ఏం జరగదు. కాబట్టి ప్రారంభం నుంచి ఇన్ని వాగ్దానాలతో పెంచి పోషించుకుంటూ వచ్చినటువంటి తన స్వజాతిని ఎందుకు వదిలిపెడతాడు? వదిలిపెట్టడు. ఒకానొక రోజు సియోనులో నుంచి విమోచకుడు రానే వస్తాడు. యాకోబులో నుంచి భక్తిహీనతను తీసివేస్తాడు. అంతవరకు మన ప్రవేశం సంపూర్ణంగా అవడానికి ఇలా వారిని అవిధేయత స్థితిలో ఉంచాడు. మన ప్రవేశం కోసం వారిని అవిధేయత స్థితిలో ఉంచాడు. దేవుని నాలెడ్జ్, భవిష్యత్ జ్ఞానం ఎరిగిన దేవుడు. ఎప్పటి నుంచి ప్రారంభమైంది ఈ ప్రణాళిక? ఎప్పటి నుంచి ప్రారంభమైంది ఈ ప్రణాళిక? ఆ రోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడతాడు, నమ్మని వారు శిక్ష విధించబడుతుంది అని చెప్పినప్పటి నుంచి ఈ రక్షణ ప్రణాళిక ప్రారంభమైంది. ఖండాంతరాలను దాటింది, కాలాలని, వేల సంవత్సరాల కాలాన్ని దాటింది. నా దాకా వచ్చింది, నీ దాకా వచ్చింది. ఈరోజు మనం ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాము. ఎక్కడ ప్రారంభమైన సువార్త ఇది? ఎప్పటివాడు అబ్రహాము? ఎక్కడివాడు అబ్రహాము? 12వ అధ్యాయం ఆదికాండం ఎక్కడది? ఆ ప్లేస్ ఏంటి? ఎప్పుడైనా చూసారా? అక్కడ ప్రారంభమైన రక్షణ ప్రణాళిక ఈరోజు నా దాకా వచ్చి ఆ రక్షణను అనుభవిస్తున్నాను, నేను ప్రకటిస్తున్నాను. నేను అర్థం కాక అలా సైలెంట్ కూర్చోన్నాం. అంత అద్భుతమైన ప్రణాళికలో పాలిభాగస్తులుగా ఉన్నాం మనం. ప్రభువైన యేసుక్రీస్తు శిలువను బట్టి జరిగింది. ఆ అబ్రహాం అనే వాగ్దాన సంబంధమైన ఆ ఒలివ చెట్టుకి అడవి ఒలివ చెట్టుమైనటువంటి, గతకాలం ముందు దేవుని ఎరుగునటువంటి అవిధేయత స్థితిలో ఉన్నటువంటి ఈ అడవి ఒలివ చెట్టు లాంటి మనం అంటు కట్టబడ్డాం. మనలోనికి వస్తున్న సారం ఇక్కడ నుంచి వస్తుంది, బైబిల్లో నుంచి, ప్రభువైన యేసుక్రీస్తు వారిలో నుంచి. ప్రభువైన యేసుక్రీస్తు అంటారు కదా, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. నాలో నిలిచి ఉండకపోతే ఫలించరు, నాలో నిలిచి ఉండే ప్రతి ఒక్కడు ఫలిస్తాడు. అంటే ఆ శాప్ అనేది, ఆ సారం అనేది నా నుంచి మీకు వస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. ఏమని రాస్తున్నాడు అపోస్తలుడైన పౌలు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనులై ఉండి శరీరమందు చేతితో చేయబడని సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనను లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకున్నది. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయొచ్చు, ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఎలాగూ చేసిన కనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్త ప్రకటించెను. ఆయన ద్వారానే మనం ఉభయమును ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధ దేవాలయం ఒకటికు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు. అక్కడ చెప్పిన ఆ ఎసెన్స్ అంతటినీ ఇక్కడ చెప్తున్నాడు. ఇక మధ్య గోడ లేదు. ఇద్దరం ఒక్క ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి దేవుని సన్నిధానానికి చేరి దేవుని ఆలయంగా కట్టబడుతున్నాం.
ఎంత అద్భుతమైన ప్రణాళిక ఇది. ప్రభువైన యేసుక్రీస్తు సిలువను బట్టి ఆ ద్వేషం పోయింది, అందరం ఒక్కటిగా చేయబడ్డాం. ఆ వాగ్దాన నిబంధనలు, ఆజ్ఞలు అన్నీ ప్రభువైన యేసుక్రీస్తు శరీరంలో కొట్టివేయబడ్డాయి. అలా మనం అంటు కట్టబడ్డాం ఈ రక్షణ ప్రణాళికలో. ఇది సువార్త. దేవుడి వాక్యం దీవించును గాక.